లూకాసు వార్త 21వ అధ్యాయం 5వ వచనం నుంచి దాదాపు 36వ వచనం వరకు కొందరు ఇది అందమైన రాళ్లతోనూ అర్పితములతోనూ శృంగారింపబడి ఉన్నదని, అలంకరింపబడి ఉన్నదని దేవాలయమును గూర్చి మాటలాడుచుండగా ఆయన ఈ కట్టడములు మీరు చూస్తున్నారు కదా, చూచుచున్నారే, వాటిలో రాతి మీద రాయి ఉండకుండా అవి పడద్రోయబడు దినములు వస్తున్నాయి, రాబోతున్నాయి అని చెప్పాను. అప్పుడు వారు, బోధకుడా, అలాగైతే ఇవి ఎప్పుడు జరుగును, ఇవి జరగబోవునని సూచన ఏమి అని ఆయనను అడుగగా, ఆయన, మీరు మోసపోకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట నా పేరు చెప్పుకొని నేనే ఆయనను, నేనే యేసును అనియు, కాలము సమీపించిననియు చెప్పుతూ వస్తారు. మీరు వారి వెంబడి వెళ్ళిపోకండి. మీరు యుద్ధములను గూర్చియు కలహములను గూర్చియు వినినప్పుడు జడియకండి. ఇవి మొదట జరగవలసి ఉన్నవి, కానీ అంతము వెంటనే రాదు అని చెప్పాను. మరియు ఆయన వారితో ఇట్లనెను, జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్ళును కరువులను తటస్థించును. ఆకాశము నుండి మహాభయోత్పాతములను గొప్ప సూచనలను పుట్టును. ఇవన్నీ జరగక మునుపు వారు మిమ్మును బలాత్కారముగా పట్టి నా నామము నిమిత్తము మిమ్మును రాజుల యొద్దకును అధిపతుల యొద్దకును తీసుకొని పోయి సమాజ మందిరములకును చెరసాలలకును అప్పగించి హింసిస్తారు. ఇది సాక్ష్యార్థమై మీకు సంభవించును. కాబట్టి మేమేమి సమాధానము చెప్పుదమా అని ముందుగా చింతింపకుండా ఉందుమని మీ మనస్సులో నిశ్చయం చేసుకోండి. మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహిస్తాను. తల్లిదండ్రుల చేతను, సహోదరుల చేతను, బంధువుల చేతను, స్నేహితుల చేతను మీరు ద్వేషించబడతారు. మీరు ప్రభుత్వములకు అప్పగింపబడతారు. వారు మీలో కొందరిని చంపిస్తారు కూడా. నా నామము నిమిత్తము మీరు మనుషులందరి చేత ద్వేషించబడతారు, అసహించుకుంటారు. కానీ మీ తల వెంట్రుకలలో ఒక్కటైనను నశింపదు. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు. దేని చేత? కత్తి చేత కాదు, కట్టి చేత కాదు, బలము చేత కాదు, ఓర్పు సహనము చేత మీ ప్రాణములను దక్కించుకుంటారు, కాపాడుకుంటారు. యెరూషలేము దండ్ల చేత, అనగా దండెత్తి వచ్చే సైన్య సమూహముల చేత అని అర్థం. యెరూషలేము
శత్రు సైన్య సమూహము చేత చుట్టుముట్టబడుట మీరు చూచినప్పుడు దాని నాశనం సమీపమై ఉన్నదని తెలుసుకోండి. ఒక నిమిషం ఆగుతాను. యేసు ప్రభు ఆయన ఈ మాటలు చెప్పే దినానికి ఇంకనూ జరగలేదు. ఆ కాలము తర్వాత జరగబోతుంది అని ముందుగానే ప్రొఫెసీ ఆయన స్పష్టంగా చెప్తున్నాడు. స్తోత్రం కలుగునుగాక. యెరూషలేము దేవునికి ఇష్టమైన పట్టణం. యెరూషలేము దేవునికి చాలా ప్రియమైన పట్టణం. యెరూషలేములోనే సొలొమోను శ్రేష్టమైన మందిరాన్ని నిర్మించాడు. దావీదు నిర్మించాలనుకున్న దేవుడు కాదని, వద్దని, నీ కుమారుడి చేత నిర్మించుకుంటానని సొలొమోను చేత నిర్మించుకున్నాడు. అలాంటి మహిమ దిగి వచ్చిన మందిరం భూమి మీద ఎక్కడా లేదు. ఆ మాటను జ్ఞాపకం చేస్తూ 5వ వచనం చూస్తే ఆ మందిరపు పునాదులు, మందిరపు ప్రాకారాలు, మందిరపు సొగసులు, ఆ మందిరపు అలంకరణలు, ఆ మందిరం మీద ఉన్న చెక్కుడులు, అవన్నీ చూస్తూ ఆ దేవాలయం గురించి ఎంత అందంగా ఉందో కదా అని ఎక్కువగా అపోస్తలులు శిష్యులు ఆ మాట ఆయనతో అంటే అక్కడే వారి మాటకు అడ్డొచ్చాడు. 6వ వచనంలో, మీరు దేని గురించి అయితే మాట్లాడుకుంటున్నారో, ఏ మందిరం గురించి అయితే అతిశయంతో మాట్లాడుకుంటున్నారో, ఎంత అందంగా ఉందో అని చెప్పుకుంటున్నారో, ఒకరోజు వస్తుంది రాయి మీద రాయి ఉండదు, ఇది కూల్చివేయబడుతుంది, నేల పాలైపోతుంది, శిథిలమైపోతుంది. ఆ మాట చెప్పటానికి యేసుకు మనసులో వేదనైనా కలిగి ఉండాలి. తన తండ్రికి తనకు ఇష్టమైన పట్టణం, తన ప్రజల కొరకు దేవుడు నిర్మించుకున్న పట్టణం, దేవుడే నిర్మింపచేసిన మందిరమున్న పట్టణం, సైన్యములకు అధిపతి అయిన దేవుడుండగా మిమ్మల్ని ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినట్టే అనే వాగ్దానములు ఇజ్రాయేలుకు ఉండగా, మీ పక్షము యుద్ధము చేసే యెహోవాను నేనే, మీరు భయపడకండి, నిలుచును చూడండి అని పాత నిబంధన గ్రంథములో అనేక యుద్ధములు ఇజ్రాయేల్ కొరకు తానే చేసి మాటుగాండ్లను పెట్టి దూత సమూహముల చేత శత్రు సమూహములను తరిమి దునిమి నాశనం చేసిన ఆ యెహోవా బలమైన దేవుడు కట్టించుకున్న మందిరమున్న ఆయనకి ఇష్టమైన పట్టణం నాశనం అయిపోతుంది. మందిరం కూడా కూలగొట్టబడుతుంది. పట్టణము చుట్టుముట్టబడినప్పుడు సైన్య సమూహముల పట్టణాన్ని చుట్టుముట్టేస్తారు శత్రువులు. దేవుడు చూస్తూ ఊరుకుంటున్నాడంటారా? దానికి కారణం ఏంటి? దేవుడు అంతగా యెరూషలేమును అలా వదిలేయటానికి గల కారణం ఏంటి? విడిచిపెట్టేయడానికి కారణం ఏంటి? ఈ మందిరమందు చేయబడి ప్రార్థన మీద నాకు అనుదృష్టి ఉంచుతాను, నా పేరు పెట్టబడిన ప్రజలు తమను తాము తగ్గించుకొని మందిర రావణలో ప్రార్థన చేసినప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు, తమ పాపములు ఒప్పుకున్నప్పుడు ఆకాశమందున్నటువంటి నేను వారి ప్రార్థన ఆలకించి వారిని క్షమించి వారి దేశాన్ని సమస్తమును స్వస్థపరుస్తాను. ఈ మందిరంలోగానే కాదు, ఎక్కడుండైనా ఈ మందిరము వైపు మోకరిల్లి ముఖం పెట్టి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన కూడా నేను వింటాను. దానియేలు బబులోను దేశమునకు చెరపట్టబడిపోయాడు. షద్రకు, మేషకు, అబేద్నెగో ఇంకా కొంతమంది పిల్లలు, యవనస్తులు. ఆ తర్వాత సంగతులు మీకు తెలుసు కదా. రాజు దగ్గర దాదాపు కుడిభుజముగా మారిపోయాడు దానియేలు. రాజు చేత అధికారులు కుట్రతో ఒక చట్టం చేయిస్తారు. అది దానియేలును ఇబ్బంది పెట్టే చట్టం.
ఎందుకంటే రోజుకు ముమ్మారు బబులోను దేశంలో రాజాంతఃపురములో తనకు రాజిచ్చిన అంతఃపురములో ఆ పైన బాల్కనీలో కిటికీ తలుపులు తీసుకొని యెరూషలేము వైపు ముఖం పెట్టి మోకరిల్లి ముమ్మారు ప్రార్థన చేయటం మానలేదని లేఖనాల్లో ఉంది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సో యెరూషలేములోనికి వెళ్ళి మందిరంలోకి వెళితేనే ప్రార్థన వింటాను అనలేదు. అది మాత్రమే కాదు, యెరూషలేము వైపు తిరిగి యెరూషలేము రాలేని స్థితిలో దూరముగా ఉన్నను ఆ యెరూషలేము వైపు మోకరిల్లి చేతులెత్తి శత్రువైన మిత్రుడైన నా ప్రజలైన దేహీ దేహీ రక్షక రక్షక అని ప్రార్థించినప్పుడు వారి ప్రార్థన వింటాను అన్నాడు. ఆ యెరూషలేము, ఆ దేవుని మందిరమున్న యెరూషలేము, యాజకులు నిలవలేక బయటకు పరిగెత్తుకొచ్చేసిన మహిమ దిగి వచ్చిన మందిరం. ఆ మందిరం చూడటానికి ప్రపంచంలో నలుదిశల నుంచి చాలామంది వచ్చేసేవారు. ఒక రాణి కూడా వచ్చింది, ఎన్నెన్నో కానుకలు పట్టుకుని, జ్ఞానం గురించి విన్నది, మందిరం గురించి విన్నది. ఆమె ఆస్థానంలోకి వచ్చి రాజాంతఃపురంలోకి వచ్చి అక్కడ చూసేటప్పటికి ఆయనకు పరిచర్య చేసేవారు, ఆయన దగ్గర ఉద్యోగాలు చేసేవారి వస్త్రాలు, వారు కూర్చున్న కుర్చీలు, వారు తింటున్న భోజనం అసలు రాజులు తింటున్నట్టుగా ఉండేది. అంతగా రిచ్ అన్నమాట, రిచ్నెస్. ఎందుకు ఇవన్నీ ఎంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే, అంతగా దేవుడు ఆశీర్వదించి, అంతగా దేవుడు బలపరిచి, అంతగా నిధులతో నింపిన దేవుడు ఆ పట్టణాన్ని అలా వదిలేస్తాడా? సాక్షాత్తు తండ్రితో తండ్రి ఉన్న తండ్రి చేత పంపబడిన యేసుప్రభువే ఆ మాట చెప్తున్నాడే. ఆలోచన చేయాలి. స్తోత్రం కలుగునుగాక. సో ప్రవచనములు, ప్రభు మాట్లాడుతున్న ప్రవచనములు. యెరూషలేము దండ్ల చేత చుట్టబడుట మీరు చూచినప్పుడు దాని నాశనము సమీపమై ఉన్నదని తెలుసుకొనడి. అప్పుడు యూదయలో ఉండువారు కొండలకు పారిపోవాలి, దాని మధ్య నుండి వారు వెలుపలికి పోవాలి, పల్లెటూళ్ళలోని వారు దానిలో ప్రవేశింపకూడదు. లేఖనములలో వ్రాయబడినవన్నీ, ఈ మాట మీద మనసు పెట్టండి, ఇదే ఈరోజు సబ్జెక్ట్. లేఖనములలో వ్రాయబడిన, ఈరోజు కాదు, ఎప్పుడో వందల వేల సంవత్సరాల క్రితం వ్రాయబడిన, దేవుడు వ్రాయించినవన్నీ నెరవేరుటకై అవి ప్రతి దండన దినములు. స్తోత్రం కలుగునుగాక. ఇది దండనట, ఇది దండనట, దండించుట, డిసిప్లిన్, శిక్షించుట, దండన దినం. యెరూషలేమును శిక్షించటం ఏంటి? యెరూషలేములో మందిరాన్ని పడగొట్టే దండనేంటి? దండనంటే మామూలు కాదు, ప్రతి దండన. ఏదో జరిగింది, ఆ జరిగిన దానిని గురించి ప్రభు హెచ్చరిక చేశారు. ఆ హెచ్చరిక చేసిన ఇజ్రాయేలీలు బహుశా దానికి లోబడలేదు కనుక వారు చేసిన ఆ క్రియలకు, వారు దేవునిని తిరస్కరించిన విధానానికి బహుశా యెషయా కాలంలో, జకరియా కాలంలో, ఇర్మియా కాలంలో, హెజ్కేలు కాలంలో, ఆయా సమయాలలో దేవుడు ప్రవచింపజేశాడు. వారి కాలంలో ఇది జరగలేదు. పాత నిబంధన క్రొత్త నిబంధన మధ్యలో దాదాపు 500 సంవత్సరాలు దేవుడు మౌనంగా ఉండిపోయాడు. మలాకి అంటాం కదా చివరి పుస్తకం, మత్తయి సువార్త మొదటి పుస్తకం, మధ్యలో బైబిల్ పండితులు చెప్పిన మాట ఏంటి? దాదాపు రమారమి సుమారుగా 500 సంవత్సరాలకు పైబడి ప్రవచనాలు లేవు, దర్శనాలు లేవు, ప్రవక్తలు లేరను కాదు, ఏమో చీకటి కాలం, అయోమయ కాలం. దేవుడు అస్సలు ఉన్నాడా లేడా అనేలాంటి ఒక స్తబ్దత కాలం 500 సంవత్సరాలు. ఆ కాలమునకు బాగా ముందు యెషయా కాలంలో, ఇర్మియా కాలంలో, హెజ్కేలు కాలంలో ఇదిగో ఇలా యెరూషలేము నాశనం అవుతుందని అప్పుడు చెప్పారట. వారి కాలంలో జరగలేదు, జకరియా కాలంలో జరగలేదు, మలాకీ కాలంలో కూడా జరగలేదు. దాడులు వచ్చినా, చుట్టుముట్టే స్థితులు వచ్చినా
మందిరానికి ఏం అవ్వలేదు, యెరూషలేం పట్టణానికి ఏం అవ్వలేదు అని అనుకోవాలి. మరి ఎప్పుడు జరిగింది? యేసు ప్రభు వచ్చేశారు, ప్రభు బోధ ప్రారంభించారు, ప్రభు భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయే సమయం దగ్గరకు వచ్చేస్తూ ఉంది. దాదాపు ఆ సన్నివేశాలని మనకు తెలుసు కనుక ప్రభు మాట్లాడుతున్నారు. అనాది కాలములో ప్రవక్తల ద్వారా దేవుడు ప్రకటింపచేసిన వ్రాయించిన లేఖనములలో వ్రాయబడినవి కొన్ని కాదు, అన్నీ కూడా నెరవేరాలి. ఆ నెరవేరుటకై అవి ప్రతిదండన దినములు ప్రభు వచ్చారు. ఇదిగో మాట్లాడుతున్నారు ఇక్కడ లూకా సువార్తలో 21వ అధ్యాయంలో మాట్లాడుతున్నారు. కాపాడటానికి వచ్చారు, సముద్రాన్ని గద్దించారు, తుఫాను గద్దించారు, పిశాచ శక్తులను బంధించి తరిమివేశాడు, చావు బ్రతుకులో ఉన్న వారిని బ్రతికించాడు, అప్పుడే చనిపోయి పాడి మీద పోతున్న వారిని తట్టి లేపాడు, 3 దినములై చనిపోయిన లాజరును సమాధిలో నుంచి లేపాడు, సర్వాధికారం నాకు ఇవ్వబడింది, మీరేం భయపడాల్సిన పని లేదు అని చెప్పిన సంగతులను ఈ మధ్యాహ్నం మనం ఒక కోణములో ఆలోచించి చూస్తే ఆ యేసే జాగ్రత్త. ఈ సన్నివేశాలు జరిగినప్పుడు మీరు పారిపోవాలి సుమా, స్తోత్రం కలుగునుగాక, దూరంగా ఉండాలి సుమా. ఇప్పుడు ఈ మధ్యాహ్నం ఇక్కడ మనలో మనం ఆలోచించేద్దాం. పిరికి మందు పోస్తున్నాడా, తప్పించుకునే ఉపాయం చెప్తున్నాడా? ఎందుకంటే యేసు నామములో శక్తి, యేసు రక్తములో శక్తి, దేవుని వాక్యములో శక్తి. అప్పటికింకా పరిశుద్ధాత్ముడు రాలేదు. యేసు వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్ముడు వచ్చాడు. అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 2వ అధ్యాయం ప్రారంభంలో. కానీ 21వ అధ్యాయం అంటే అప్పటికే యేసు కానా విందులో మొదటి అద్భుతం చేయటం, ఇంకా తర్వాత 21, 23, 24 అధ్యాయాల వరకు ఎన్ని అద్భుతాలు, ఎన్ని ఆశ్చర్యాలు, ఎన్ని సంతోషకరమైన కార్యాలు, ఓటమెరుగని జీవితాలు ఇచ్చే స్థితి. భయపడకు భయపడకు భయపడకు, యాయిరుతో చెప్పిన మాట, విధవరాలతో చెప్పిన మాట, పేతురుతో చెప్పిన మాట, ఎక్కడికక్కడ భయపడకు భయపడకు, నేనున్నాను కదా అన్నట్టు, సదాకాలం మీతో ఉంటాను అన్న యేసే ఇదిగో ఇవన్నీ మాట్లాడుతున్నారు. జాగ్రత్త, స్తోత్రం కలుగునుగాక. అంటే ఏం అర్థమవుతుంది ఈ మధ్యాహ్నం మనకు? ఏ పాఠ మనం నేర్చుకోబోతున్నాం? శక్తి లేదని కాదు దేవునికి, వీటిని తప్పించలేడని కాదు, లేదా యెరూషలేము కూలగొట్టబడుతున్న ఆ స్థితిలో, ఆ సమయంలో యేసు మాకుండగా, యెహోవా మాకుండగా, దేవుని కుమారుడుగా యేసు వచ్చుండగా ఇన్ని అద్భుతములు కుడివైపు ఎడమవైపు, నిన్న మొన్న ఈరోజు పైన బహుజన సమూహములు ఇసుక వేస్తే రాలనంతగా సముద్రముగా వచ్చేస్తూ ఉండగా, అందరూ బోధ వింటూ రక్షణ పొందుతుండగా, బాప్తిజాలు తీసుకొనుచుండగా, ఈ మాటలు చేస్తూ ఉంటే యేసు మర్మమేం కాదు కానీ ఆలోచించేసేలా ఒక మాట మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఎంతగా యేసు ధైర్యం చెప్పినా, ఎంతగా యేసు అద్భుతాలు చేసినా, ఎంతగా యేసు నన్ను వెంబడించని చెప్పినా, యేసుతో ఉంటే చాలు తుఫానుల భయం ఉండదు, యేసుతో ఉంటే చాలు రోగాల భయం ఉండదు, యేసుతో ఉంటే చాలు మరణ భయం ఉండదు అన్నట్టు ఈ దినాల్లో కూడా ఆలోచన చేస్తే, మరి యేసు అంత ధైర్యం చెబుతూ, అంత ఆదరిస్తూ, అంత ముందుకు నడిపిస్తున్నటువంటి యేసు ఎందుకు మరలా ఇలా జరగబోతూ ఉంది తాను ఆపలేడా? ఇలా జరగబోతూ ఉంది తాను ప్రార్థన చేయలేడా? ఇలా జరగబోతూ ఉంది తనకు అధికారం లేదా అని ఆలోచన, జస్ట్ ఫర్ అవర్ మెడిటేషన్ ధ్యానిస్తున్నా. దీనంతటికీ ఇక్కడే లేఖనాల్లో ఉన్నటువంటి సమాధానం. 22వ వచనం, లేఖనములు నెరవేరాలి. అడ్డుపడగలడు యేసయ్య, కానీ లేఖనములు నెరవేరాలి. స్తోత్రం కలుగునుగాక. శక్తి కలిగి ఉన్నాడు యేసయ్య, ఆయన చేయగలడు. ఆకాశాలు మూసివేయగలడు. ఎందుకంటే
నోవహు కన్నా గొప్పవాడు, హానోకు కన్నా గొప్పవాడు, మోషే కన్నా గొప్పవాడు, ఏలియా కన్నా గొప్పవాడు. వాళ్ళందరి అద్భుతాలు వాళ్ళ ద్వారా దేవుడు జయించాడు. మామూలు అద్భుతాలు కాదు, మహాద్భుతాలు జయించారు ప్రభు యెహోవా. వాళ్ళందరికన్నా గొప్పవాడు, వాళ్ళకన్నా ముందున్నవాడు, వాళ్ళను పుట్టించినవాడు ఆయనే దేవుడు యేసు. స్తోత్రం కలుగునుగాక. ఆయనకు చేత కాదంటారా? ఆయన చేయలేడంటాడా? మనలో మనమాట. ఎందుకు ప్రభు ఆ మాట చెప్తున్నారు? నేనున్నాను, పర్వాలేదు, యెరూషలేంకి ఏమీ రాదు, చుట్టూ పట్టణాలన్నీ పడిపోవచ్చేమో కానీ, చుట్టూ సమాజ మందిరాలన్నీ కూడా నేళ్ల పాలైపోవచ్చేమో కానీ, యెరూషలేం పట్టణము సొలొమోను మందిరాన్ని ఏమి పడనివ్వను. పైన అంటాడు, మీ తల వెంట్రుకలలో ఒకటైనా నశింపదంటూ కింద మళ్ళా దూరంగా పారిపోండి అంటాడు. స్తోత్రం. దేనికంటే ఒకేసారి మొత్తం అన్నిటికీ మన ప్రశ్నలన్నీ సమాధానం. అదేంటబ్బా యేసు ఇలా చెప్తున్నాడు? ఎంత శక్తి, అంత మహిమ, అంత అధికారం, అంత ఆదరణ, అంత ధైర్యం, అంత ఓదార్పు, అంత ప్రభావం, అంత అభిషేకం. ఆకాశపు శక్తులను కూడా ఆజ్ఞాపించగలిగిన వాడు, చీకటి శక్తులను కూడా తరిమివేయగలిగిన వాడు, భూకంపములను కూడా నిలిపివేయగలిగిన వాడు, అవసరమైతే భూమిని కూడా కంపింపచేయగలిగిన వాడు. సర్వాధికారం నాకు ఇవ్వబడింది అంటున్నాడు యేసయ్య ఒక చోట. ఆయన అంటున్న మాట అంటే లేఖనాలకు ప్రభు ఎంత విలువిస్తున్నాడు. తండ్రి ప్రకటింపచేసిన, తండ్రి ఆదేశించిన, తండ్రి ఆజ్ఞాపించిన, తండ్రి నిర్ణయించిన, గాడ్ హ్యాస్ డిసైడెడ్ ఆల్రెడీ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్. 1000 సంవత్సరములకు ముందే తండ్రి పలికాడు, ఒక డిక్రీ ఇచ్చేశాడు, ఒక నిర్ణయం తీసేసుకున్నాడు. అది జరగాలి, జరిగి తీరాలి. తండ్రి చిత్తం జరగాలని యేసయ్య. స్తోత్రం కలుగునుగాక. నేను భూమి కంపించే అధికారం, భూమిని కంపించకుండా చేయగలను. తుఫాను వస్తే శిష్యులను భయపడకుండా చేయటానికి దాన్ని గద్దించగలను. అప్పుడు తండ్రి అనుమతి, తండ్రి చిత్తం, ఓకే గో ఎహెడ్. సముద్రాన్ని గద్దించాడు, అమ్మో వచ్చి అలా చేశాడు. కానీ యెరూషలేము నాశనం అవ్వాల్సిందే. యెరూషలేము మందిరము రాయి మీద రాయి లేకుండా మామూలు ఒకళ్ళిద్దరు సైన్యాలుగా చుట్టుముట్టేస్తారు శత్రువులు. రాయి మీద రాయి లేకుండా నాశనం చేసేస్తారు యెరూషలేమును, మందిరాన్ని కూడా. నా మందిరం అన్నాడు కదా, సకల జనులకు అన్నాడు కదా ఆ రోజు. ఆ మందిరాన్ని ఆయన వదిలేస్తారట, దండ్ల చేతికి వదిలేస్తారట. అది ఎప్పుడో నిర్ణయం తీసుకున్నాడట. నేను దేవుణ్ణి కనుక ఒకరోజు నిర్ణయం చేస్తే ఇవన్నీ పోతాయి. కాదు, ఆయన నిర్ణయం తీసుకోవడానికి కారణం ఇజ్రాయేలీల అవిధేయత, దారుణమైన అవిధేయత, దేవుని మాటను వినని అవిధేయత. అదొక తీవ్రమైన కారణం. అప్పుడే దేవుడు పలికాడు, కృప చూపుతున్నాను అంటూనే ఉన్నాడు, మళ్ళీ మిమ్మల్ని యెరూషలేం తీసుకొస్తాను అంటూనే ఉన్నాడు. అలాగనే యెరూషలేం మరలా తీసుకొచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ మరలా ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నాడు, లేఖనములు నెరవేరాలి, లేఖనము దేవుని చిత్తము. స్తోత్రం కలుగునుగాక. లేఖనములను నెరవేరకుండా, అమ్మో యెరూషలేమును కాపాడకపోతే నేను ఎలాగో, యెరూషలేములో ఉన్న ఆ సొలొమోను మందిరాన్ని కూడా కాపాడకపోతే ఇంకా నేనెందుకు ఇక్కడ అన్నట్టుగా, తండ్రి ఆపు అనగలిగిన సామర్థ్యము, ఆపు చేయగలిగిన, ఎందుకంటే తండ్రి నువ్వు నా మాట వింటావని నాకు తెలుసు అన్నాడు లాజరును లేపేటప్పుడు. స్తోత్రం కలుగునుగాక. అంత ధీమా, అంత హామీ ఉన్నటువంటి యేసు లేఖనముల నెరవేర్పు జరగాల్సిందే. ఎప్పుడు జరుగుతుంది? ఇంకా అయినా నేను శిలువ మీద మరణిస్తాను ఇలాగని ఇంకా ఆ బ్రీఫింగ్ ఇంకా అవుతూ ఉంది. ఇంకా 3-4 అధ్యాయాలు ఉన్నాయి. ఆ తర్వాత సన్నివేశాలు ఏం జరుగుతుందో అలాంటి సమయంలో ఈ మాటలు చెప్తున్నాడు ఆయన. స్తోత్రం. లేఖనములు ఖచ్చితంగా నెరవేరుతాయి. నెరవేరేలాగా యేసు కూడా లేఖనానికి లోబడుతున్నాడు. తండ్రి వద్దు, యెరూషలేం నేను చెయ్యొద్దు, నీ కొడుకుగా బ్రతిమలాడుతున్నాను అనొచ్చు. మనలో మనమాట సుమ.
లేఖనాల్లో లేనిది చెప్తున్నా అనుకోకండి. జస్ట్ లెట్ us థింక్ అబౌట్ ఇట్. తండ్రిని బ్రతిమలాడొచ్చు. ఒకవేళ ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం మీకు గుర్తుంది కదా, తీయకల్లుదు. శరీరధార్యుని దినములలో మహారోదనతో కన్నీళ్లతో తనను మరణము నుంచి తప్పించగలిగిన దేవునికి, అంటే మరణం నుంచి తప్పించగలిగిన శక్తి ఆయనకు ఉంది దేవునికి. మరణం అంటే మామూలు కాదు, నాశనమే కదా. విజ్ఞాపన, వేడుకొనుట, బ్రతిమలాడుట, కన్నీరు. నేను అనుకుంటాను ప్రజల కష్టాలు, ప్రజల బాధలు, అదినాలు, వ్యాధులు, సాతాను శోధనలు, కాపర్లేని గొర్రెల వలె అయ్యో ఇంతమంది ప్రజలు అయ్యయ్యో అంటే వాళ్ళని చూసి కనికరంతో కదిలిపోయాడు యేసయ్యని లేఖనాలు. ఏడ్చే తల్లి, ఏడ్చే తండ్రి, గుండెలు బాదుకుంటూ కూతురుకు దెయ్యం పడితే దేవా దేవా దేవ అంటూ ఏసెనకాలు పరిగెత్తిన ఆ తల్లి, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చెయ్యి అంటూ కుష్టు వ్యాధిగ్రస్తుడు, కనికరం, ప్రేమ, దయ, జాలి, ప్రవాహం, సముద్రం. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి దేని గురించి ఏడ్చుంటాడు? దేని గురించి అంతగా గుండెలు బాదుకుని ఉంటాడు? దేని గురించి ప్రభువుని బ్రతిమలాడుంటాడు? యెరూషలేము మీదకి వచ్చే ఈ నాశనం గురించి అంటారా? ఆయన శరీరధారి ఉన్న దినములలో ఇగో ఈ సన్నివేశంలోనే రాత్రంతా ప్రార్థన, తెల్లవారుజాం వరకు ప్రార్థన. స్తోత్రం కలుగునుగాక. ఇటు ప్రజల కోసం ప్రార్థన, ప్రజలలో దేవుని చిత్తం జరగాలని ప్రార్థన, ప్రజలకు దేవుని ప్రేమను తన క్రియల ద్వారా చూపించి దేవుని దగ్గరికి ఆకర్షింపచేయాలి, దేవుని వైపు త్రిప్పాలని వారి మనస్సును ప్రార్థన. ఆ బాధలు, ఆ వ్యాధులు, ఆ భయాలు, ఆ కృంగిపోవటం, ఆ విరక్తి, సాతాను చెరలో పాపపు ఊరిలో కొట్టుమిట్టాడిపోతున్న జన సమూహాల స్థితిని చూసి గుండెలు బాదుకోవటం. అంతేకాదు, ఇది ఆపలేను నేను. తండ్రి శాసనంగా చెప్పేశాడు. యెషయా కాలంలో, జకర్యా కాలంలో తండ్రి శాసనంగా చెప్పేశాడు. వ్యాధి, బాధ, తుఫాను ఇవి అడ్డుకుంటే దేవుడు ఏమంటలేదు, కానీ ఆయన శాసనముగా చెప్పిన మాట నేను అడ్డుకోలేను, కానీ బాధపడుతున్నాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. బాధ ఉండదంటారా? బాధ ఉండదంటారు. ఊరికి ఇలా ప్రసంగం చేసి వెళ్ళిపోతాడా? పారిపోండి, జాగ్రత్తగా ఉండండి, దూరంగా ఉండండి, వచ్చేస్తారు, పడగొట్టేస్తారు, మిమ్మల్ని ఏదో చేసేస్తారు, ఊరికే ప్రసంగం చేసుకుంటూ పోయాడా? కాదు. రాత్రంతా ప్రార్థన, మనసంతా కలవరం. ఒక చోట అంటున్నాడు కదా, ఆయనను శిలువ భుజం మీద పెట్టి వీధుల్లో ఊరేగిస్తూ తీసుకుని పోతుండగా చాలామంది స్త్రీలు, పురుషులు ఉన్నారో లేదో తెలియదు కానీ చాలామంది స్త్రీలు ఆయన చూసి కన్నీరుతో గుండెలు బాదుకుంటూ రోదిస్తుండగా, కేకలు వేస్తుండగా, ప్రసవ వేదన పడుతున్న వారి మట్టుకు గొల్లుని ఏడుస్తుండగా, నా కోసం ఏడవద్దు, మీ పిల్లల కోసం, యెరూషలేము కోసం. స్తోత్రం కలుగునుగాక. ఓ హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సో ఇక్కడ సన్నివేశం వచ్చింది కాబట్టి పరిశుద్ధాత్ముడు ఆఫ్ చేసి మీతో నాతో ఈ సన్నివేశాన్ని వివరిస్తున్నాడు, కానీ నాకు కూడా ఎక్సైటింగ్గా ఉంది ఇక్కడ. స్తోత్రం కలుగునుగాక. అంత అధికారము కలిగిన వాడు పారిపోండి అని చెప్తాడేంటి? యెరూషలేముకి వచ్చేసేయండి అందరూ, నేను ఇక్కడ ఉంటాను, లేకపోతే తండ్రిని ఇక్కడ ఉండేలా చూస్తాను, దూతలు పంపిస్తాను, నేను ఏం పర్వాలేదు, ఆ పడవలో ఉన్నట్టుగా ఏం పర్వాలేదు, ఆయన భుజం మీద చేసి ఎక్కడ నీ సమస్య పదా, నీ కూతురు ఎక్కడ అని కూడా తీసుకెళ్ళినట్టుగా అది చెప్పొచ్చు కదండి. యెరూషలేము గురించి ఏంటి భయం? పారిపోండి అంటాడు, దూరంగా ఉండమంటాడు. ఆ దినముల్లో ఇంకా ఏదో చెప్తున్నాడు. సమయం వచ్చింది కాబట్టి కాస్త ధ్యానం చేశాం. స్తోత్రం కలుగునుగాక. ఇప్పటికీ నేను నమ్ముతున్నాను, యేసు తాను భూమి మీద ఉండగానే తండ్రి లేఖనముల నెరవేర్పు కోసం తాను శక్తి కలిగి ఉన్న ఇలాంటి లేఖనముల నెరవేర్పు విషయంలో తన శక్తిని కూడా పక్కకు పెట్టి దేవుని చిత్తం నెరవేరటానికి తల ఉంచాడు. స్తోత్రం కలుగునుగాక. అలాగునే ఆయన పుట్టాడు, ఆయన జీవించాడు, ఆయన మరణించాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, లేఖనముల ప్రకారమైన తిరిగి లేచాడు,
40 దినముల తర్వాత ఆరోహణమయ్యాడు. మరలా లేఖనముల నెరవేర్పు కోసం ఆయన మధ్యాకాశంలోకి రాబోతున్నాడు. లేఖనం నెరవేరాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ పరిశుద్ధ గ్రంథం సమయం వచ్చింది కాబట్టి మీకు చెబుతూ నాకు కూడా నేను చెప్పుకుంటున్నా. ఇదేదో కథల పుస్తకం కాదమ్మా, కళ్ళకద్దుకోవటానికి మాత్రమే పుస్తకం కాదమ్మా, తలపోటు వస్తే తల కింద పెట్టుకుని పడుకోవటానికి మాత్రమే కాదమ్మా. నోవి ముద్దులు పెట్టండి, కళ్ళకద్దుకోండి, అంతకన్నా మించి దాన్ని ఆరాధన చేయకండి. ఇందులో నిప్పు లాంటి దేవుని లేఖనం ఉంది. ఈ లేఖనాలు నెరవేరాలి. స్తోత్రం కలుగునుగాక. భవిష్యత్తు గురించి ముందుగానే మనకు కళ్ళకు కట్టినట్టుగా ఈ లేఖనాలు చూపించేస్తాయి. ఎవరి దగ్గరికి వెళ్ళి చేతులు చూపించుకోవాల్సిన పని లేదు. ఎవరి దగ్గరకు వెళ్ళి జ్యోతిష్కం చెప్పించుకోవాల్సిన పని లేదు. ఏ చిలక ఏ గోరింక దగ్గరికి వెళ్ళి తీయమ్మ అట్టమొక్కని చెప్పాల్సిన పని లేదు. ఎవరెవరి దగ్గరకు వెళ్ళి కాళ్ళకు మొక్కి ఉన్నదంతా వాళ్ళ కాళ్ళ మీద పడేసి రేపెలాగా ఎల్లుండేలాగా అవతల ఎల్లుండేలాగా ఏం జరగబోతా ఉంది, దేశంలో ఏం జరగబోతా ఉంది, రాష్ట్రంలో ఏం జరగబోతా ఉంది, నా గ్రామంలో ఏం జరగబోతా ఉంది, నా ఇంట్లో నా బ్రతుకులో, దాని కొరకు మనం ఆకాశంగా చూడాల్సిన పని లేదు. నక్షత్రాలు ఎంత దూరంలో ఉన్నాయి, ఎంత దగ్గరగా ఉన్నాయి, ఏ గ్రహం ఎక్కడుంటే శాంతి, ఏ గ్రహం ఎక్కడ దూరంగా ఉంటే అశాంతి, ఈ లెక్కలన్నీ అనవసరం. దేవుని మాట లెక్క చేస్తే అంత క్షేమమే. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని మాట లెక్క చేస్తే రేపేం జరుగుతుందో అన్నట్టు, రాబో దినాల్లో దేశాల్లో ఏం జరుగుతుందో అన్నట్టు, కొండల్లో ఏం జరుగుతుందో, ఆకాశంలో ఏం జరుగుతుందో, సముద్రాల్లో ఏం జరుగుతుందో, ప్రజల మధ్యన ఏం జరుగుతుందో, దేశాల మధ్యన ఏం జరుగుతుందో, జాతుల మధ్యన ఏం జరుగుతుందో, కుటుంబాల్లో ఏం జరుగుతుందో. తల్లిదండ్రుల చేత కొడుకు రక్షించబడ్డాడు, ప్రభు కోసం రోషంగా ఉన్నాడు, ఏమైనా సరే నేను ప్రభుని విడిచిపెట్టనంటున్నాడు. తల్లి తండ్రి ప్రభుత్వ పక్షంగా లేదా క్రీస్తును ద్వేషించే గుంపులో వాళ్ళు ఉంటారు. ఏ స్థాయి కంటే ప్రభుత్వానికి, ఆ చట్టానికి, ఆ వ్యవస్థకు వాళ్ళే నా కొడుకు ప్రభుని నమ్మాడు, ఇదిగో మీరు చట్టం చేశారు కదా, వీళ్ళు బ్రతకటానికి లేదా చెరసాల్లో పెట్టండి అని తల్లిదండ్రులే అప్పచెపుతారట చట్టానికి. తల్లిదండ్రులు అంటే పిల్లల్ని అప్పచెప్తారు. దేని గురించి? నన్ను నమ్మినందువల్ల. స్తోత్రం కలుగునుగాక. ఇంకా అప్పటికి యేసు తిరిగి లేవలేదు. ఆది అపోస్తలుల కాలంలో ఆ తర్వాత ఉత్తరాలు కొరింథీ సంఘానికి, గలతీ సంఘానికి, ఎఫెసీ సంఘానికి ధైర్యం చెప్తూ కోరడా దెబ్బలు, రంపాలతో కోయబట్టం, చాలా చాలా దూరం వచ్చేసాం. ఇంకా నడుస్తూ ఉంది చరిత్ర. ప్రకటన గ్రంథం జరిగే వరకు నడుస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. కనుక మీరైనా నేనైనా కాకతాళీయంగా యథాలాపంగా ఏదో తోచినంత భక్తి చేస్తాను, ఏదో తోచినంత సిద్ధపడతాను, ఏదో తోచినంత వాక్యం, తోచినంత నో 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 యూ మస్ట్ టేక్ ఇట్ సీరియస్లీ. వీ మస్ట్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. మన అనుదిన జీవితాన్ని కొనసాగిస్తూ దేవుని పట్ల లేఖనం మీద ఆ ధ్యాసను మనసులోనే ఉంచుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. స్తోత్రం కలుగునుగాక. దేవుని నామానికి స్తోత్రం. అంటే లేఖనముల నెరవేర్పు, లేఖనముల నెరవేర్పు, లేఖనముల నెరవేర్పు వాక్యంలో ఉంది కదా. నా మాట తప్పిపోదు, యేసయ్యే తన మాట తప్పిపోదు అంటున్నాడంటే యేసయ్య మాట తప్పిపోదట. అన్నారా లేదు యేసు? ఆకాశములు, ఎన్ని ఆకాశాలు ఉన్నాయి? 3 7. ఆకాశములు గతించిపోయిన భూములు అనలేదు, ఆకాశములు గతించిపోయినా అన్నారట, భూమి గతించిపోయినా అన్నారట. నా మాట మాత్రం ఖచ్చితంగా నెరవేరుతుంది. యోహాను సువార్తలో ప్రభు అన్నారు కదా, ఆ మాట, ఆకాశములు గతించిపోయినా గతించని నా మాట, భూమి నాశనమైపోయినా సరే ఇంకా నిలిచి ఉండే ఆ నా మాట తండ్రి మాట. స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే యోహాను సువార్తలో మనం చదువుకున్నాం, నేను మాట్లాడే మాటలు నా మాటలు కాదు, తండ్రి నా నోట పెట్టిన మాటలు, నా చేత చెప్పిస్తున్న మాటలు, ఆయన మాటలు చెప్పే బోరను నేను అన్నాడు యేసయ్య. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. సో నా మాట తప్పిపోదు, నా మాట తప్పిపోదు, నా మాట తప్పిపోదు అన్న మాట మన వాగ్దానాల వరకునే ఉంచేసుకుందామా? దీవెనల వరకునే ఉంచేసుకుందామా? స్వస్థపరుస్తాడు, బలపరుస్తాడు, పోషిస్తాడు, కన్నీరు దురుస్తాడు, మర్చిపోకుండా ఉంటాడు, చేపట్టుకుంటాడు, తోడుంటాడు, ఉన్నాయి. అవన్నీ కూడా వాగ్దానాలు. మాట తప్పిపోదు. సూర్యుడు గతించిన, చంద్రుడు ఎరిపైపోయినా,
సముద్రాలు ఎండిపోయినా. కనుక వాగ్దానాలు పొందే విషయంలో, ఆ దీవెనలు పొందే విషయంలో కొంచెం ధైర్యం తెచ్చుకోవటానికి, భయాన్ని పోగొట్టుకోవటానికి, మనసులో ఉన్నటువంటి అభ్యుదురంతా పోగొట్టుకుని కొంచెం ప్రాణాన్ని కూడదీసుకోవటానికి, ఆ వాగ్దానాలను సొంతం చేసుకునే ప్రయత్నంలో ఆయన మాట తప్పడు, ఆయన మాట తప్పిపోదు అని అనుకుంటాం. నిజం, నాణ్యమైన ఒక ప్రక్కగా నిజం. మరి మరొక పక్క ఉంది, తండ్రి చిత్తం నెరవేరాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎనీవే, అక్కడ ఆగుదాం. 21వ వచనం నుంచి, అప్పుడు యూదయలో ఉండువారు కొండలకు పారిపోవాలి. దాని మధ్యన, అంటే యూదయ ప్రాంతం, బహుశా రాష్ట్రంలాగా అనుకుందాం. యూదయ దేశమా, ఒకప్పుడు దేశం, ప్రాంతం, దాని మధ్య, దానిలో నివాసముండేవారు వెలుపలికి, అంటే యూదయను విడిచి, యెరూషలేమును విడిచి చెదిరిపోతారు, చెదిరిపోవాలి. స్తోత్రం కలుగునుగాక. పల్లెటూళ్ళలోని వారు దానిలో ప్రవేశింపకూడదు. అంటే పట్టణం ఖాళీ అయింది కదా, యోదయ పట్టణాలు అన్నీ ఖాళీ అయ్యాయి కదా, మేము పల్లెటూళ్ళలో ఉంటున్నాము, ఆ పట్టణాల్లోకి పోదాము అనుకుంటారా? మరేమో కారణాలు. వాళ్ళు కూడా దానిలోనికి ప్రవేశింపకూడదు. లేఖనములలో వ్రాయబడినవి కొన్ని కాదు, అన్నీయు నెరవేరుటకై అవి ప్రతి దండన దినములు. స్తోత్రం కలుగునుగాక. గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునని అపవాది వెతుకుతూ తిరుగుచున్నాడు. అది పౌలు మాట్లాడిన, పౌలులో నుంచి పరిశుద్ధాత్ముడు మాట్లాడించిన, ఆ పరిశుద్ధాత్ముడు, కుమారుడు, తండ్రి ఒకటే. స్తోత్రం కలుగునుగాక. దేవునామానికి స్తోత్రం. కనుక అపవాదిని ఎదిరించండి, దేవునికి లోబడండి. యేసుప్రభువే పరిశుద్ధాత్ముడే చెప్పిస్తున్నాడు. గర్జించు సింహం వల్లే. ఒకవేళ మనలో మనమాటగా, ఇదిగో ఇక్కడ సన్నివేశాన్ని బట్టి పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్ముడా, ఎందుకు అలా మాకు పిరికి మందు పోస్తావయ్యా, పిరికితనాన్ని నేర్పిస్తావయ్యా, ఒక పక్క నుంచి భయపడొద్దంటావు, ఒక పక్క నుంచి ధైర్యంగా ఉండండి, ఒక పక్క నుంచి గర్జించు సింహం వల్లే అంటావు, ఇదిగో ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది, అలా జరుగుతుంది, జాగ్రత్త అంటావు. కాపాడలేవా? మేము పడుకున్నా నువ్వు నిద్రపోకుండా ఉంటావు కదా, మేము సమస్యలు పోయినా నువ్వు సోలిపోకుండా మమ్మల్ని ఆదరిస్తూ ఉంటావు కదా. నేను అందుకే అంటున్నాను, ఆయన వాగ్దానములు తప్పిపోవు. అదే సందర్భంలో మనం కూడా మెలకుగా ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. అదే మనకు ఈరోజు తెలుసుకుంటున్న ఒక చిన్న ఆలోచన, ఒక అభిప్రాయం. అవి ప్రతిదండన దినములు, లేదా ప్రజలకు బుద్ధి చెప్పే దినాలు, దేవుని శక్తి బయలుపరచబడే దినాలు. దేవునిని విక్కిరించినట్టుగా బ్రతుకుతున్నారనా, దేవుని మాటను తిరస్కరించారనా, దేవుడుంటే మాకే లేకపోతే మాకే అనే వారి సంఖ్య పెరిగిపోయినందున, ముఖ్యంగా యెరూషలేము మీద దాడి, శత్రువులు వచ్చి దాడి చేస్తారట. యూదయ ప్రజలు, దేవుని ప్రజలు, ఇజ్రాయేల్ ప్రజల మీద. ఏమైంది ఇజ్రాయేలుకి? ఎందుకు దేవుడు మనల్ని అలాంతగా వదిలేస్తున్నాడబ్బా? ఆ దినములలో 23, గర్భిణులకును పాలిచ్చు వారికి నీ శ్రమ, భూమి మీద మిక్కిలి ఇబ్బందియు, ఈ ప్రజల మీద కోపమును వచ్చును. వారు కత్తి వాత కూలిపోతారు. చెరపట్టబడిన వారే సమస్తమైన అన్య జనముల మధ్యకు పారిపోతారు. అన్య జనముల కాలములు సంపూర్ణమయ్యే వరకు యెరూషలేము అన్య జనముల చేత తొక్కబడుతుంది. దానికున్న ఘనత, దానికున్న ప్రభావము, దానికున్న పవిత్రత ఆ మాటలక్కడ లేవు, కానీ అన్యజనులతో త్రొక్కబడుతుంది. ఆ త్రొక్కబడుట అనేది పాజిటివ్ కాదు, నెగిటివ్ వర్డ్. పవిత్ర పట్టణం, పరిశుద్ధ పట్టణం, దేవుని పట్టణం, సొలొమోను మందిర పట్టణం, దేవుని మహిమ దిగువచ్చేసిన మందిరం. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అన్యజనులు అంటే దేవుని తిరస్కరించేవారు, దేవుని ఎరుగని వారు,
సున్నతి లేని వారు ఆ దినాల్లో వాళ్ళు తొక్కుతారంటే నడిచి వెళ్తారా? దారిలో నడిచి వెళ్తే తొక్కటమే కదండి, నడుచుకుంటే వెళ్ళటమే. తొక్కటం అంటే మాట అది కాదండి. మై గాడ్, హల్లెలూయా. అసలు దాని పవిత్రతను లెక్క చేయరు, దాని దైవత్వాన్ని లెక్క చేయరు. భయంకరంగా ఉంటుంది యెరూషలేము పట్టణం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరియు సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలు జరుగుతాయి. భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమ కలుగుతుంది. సముద్రము యొక్క ఘోష రాత్రిపూట ఒంటరిగా సముద్రం ఒడ్డుకు వెళితే కొంతమంది అంటుంటారు, ఒంటరిగా రాత్రిపూట అర్ధరాత్రి సముద్ర ఒడ్డును నుంచున్నా మొదట్లో కొంచెం ఆహ్లాదకరంగా ఉంటుంది, బాగున్నట్టుగా ఉంటుంది. కానీ కూర్చోగా ఆ సముద్రం పెట్టే ఘోష, అలల శబ్దం, అది చాలా తీవ్రంగా ఉండి భయం పుడుతుందంట. స్తోత్రం కలుగునుగాక. మామూలు ప్రయాణాల్లోనే మామూలు వ్యవహార శైలిలోనే అలాగుంటే ఆ దినాలలో సముద్రపు ఘోష హృదయాలు కలవరపడిపోతాయి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయ. సముద్ర తరంగముల ఘోష వలన, సముద్రం అంటే వేరే తాత్పర్యం ఉండొచ్చు, సముద్ర తరంగం అంటే వేరే తాత్పర్యం రావచ్చు, ఘోష అంటే శబ్దం అని కూడా వేరే తాత్పర్యం రావచ్చు. లోపల మర్మాల్లోకి వెళ్ళలేదు కానీ వాక్యాన్ని అలా పైన చూసుకుంటూ ముందుకెళ్ళిపోతున్నాం. ఆకాశమందలి శక్తులు, నక్షత్రాలు కదిలింపబడతాయి కనుక లోకము మీదికి రాబోవుచున్న వాటి విషయమై, లోకము మీదికి, యెరూషలేము మీదకే కాదు, సొలొమోను మందిరం, ఒకవేళ లోకమంతటి మీదకి ఏదో కీడు రాబోతా ఉంది. ఏ దేశం కీడు లేని దేశం అంటూ ఉండదు, కీడు లేని ప్రజలంటూ ఉండరు అన్నట్టు ఇంత కీడు జరిగినా, ఇంత న్యాయం జరిగినా, ఇంత భయంకరమైన స్థితి వచ్చినా యెరూషలేము క్షేమంగా ఉంటుంది అనుకుంటున్నారా? యెరూషలేములో దేవుని మందిరం ఇంకా బాగుంటుంది, దేవుడే కాపాడుకుంటాడు అనుకుంటున్నారా? ముందు యెరూషలేము దగ్గరే మొదలుపెట్టి లోకంలోకి వెళ్ళాడు. స్తోత్రం కలుగునుగాక. ఎక్కడ మందిరం పడిపోతుంది, యెరూషలేము నాశనం అయిపోతుంది అంటూ లోకం దాకా వెళ్ళిపోయాడు. వైశాల్యం పెంచేశాడు, విజన్ తీవ్రమైపోయింది. అంటే ఎక్కడా నెమ్మది ఉండదు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మానికి స్తోత్రం. ఆకాశమందలి 26 వచనం, ఆకాశమందలి శక్తులు అంటే నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, ఏమంటే అనుకోండి ఇక పాల పొంతలు, కృష్ణ బిలాలు, ఏమేమో అంటారు కదా, కంటికి కనపడేవి. ఇప్పటికీ శాస్త్రులు పరిశోధన చేస్తుంటే క్రొత్త పాల పొంతలు దొరుకుతున్నాయి. ఎక్కడో ఉన్న నక్షత్రాలు లెక్కల్లోకి వస్తున్నాయి. వాటికి శాస్త్రజ్ఞులు ఎవరు కనిపెడితే వాళ్ళ పేర్లు పెట్టుకుంటున్నారు ఆ నక్షత్రానికి. మేము కనిపెట్టాం, అంతకుముందు లేదు, లిస్టులో లేదు, కొత్త నక్షత్రం కనుక్కున్నాం. అప్పుడు పుట్టిందని కాదు, అప్పుడు పెరిస్కోప్లో చూడగలిగారు ఆ యంత్రాల ద్వారా. అలాంటి శక్తులు ఏదో 10 గ్రహాలు కాదు, 20 గ్రహాలు కాదు, నో. లోకములో ఆకాశం మందులు కనపడని శక్తులన్నీ కూడా కదిలిపోతాయి, రాలిపోతాయి కాదు, అంటే గతి తప్పిపోతాయి. భూమి కంపించినప్పుడు పర్వతాలు ఎలాగైతే, భవనాలు ఎలాగైతే, చెట్లు ఎలాగైతే కొంచెం కదలికకు గురవుతాయో, గతి, వాటి ఉనికి, వాటి వేగం, వాటి క్రమం తప్పిపోతాయి, గతి తప్పిపోతాయి. లోకము మీదకి ఎప్పుడైతే శక్తులు కదిలింపబడతాయో అప్పుడు లోకం మీదకి రాబోతున్న వాటి విషయమై భయము కలిగి మనుష్యులు ఎదురు చూచుచూ ధైర్యము చెడి హార్ట్ అటాక్లు వచ్చేస్తాయన్నమాట. ధైర్యం చెడి కూలిపోతారు. అంటే నేటి దినాల సైంటిఫిక్ ఆ డిసీజెస్ ప్రకారం చూడాలంటే, ఉదాహరణకి చాలా సందర్భాల్లో భయంతో హార్ట్ అటాక్లు వస్తాయి. చాలా సందర్భాలు షాక్ అంటారు దాన్ని. షాక్తో హార్ట్ ఆగిపోతుంది. ఆరోగ్యంగా ఉంటాడు మనిషి, ధైర్యంగా ఉంటాడు మనిషి, దూర ప్రయాణాలు చేస్తాడు మనిషి, బలమైన పనులు చేస్తాడు మనిషి, యుద్ధాలు కూడా చేయొచ్చే మనిషి.
కానీ ఈ షాక్ అనేది చూసారా, భయం అనే మాట ఏదో మూడక్షరం అనుకుంటాం, కానీ ఇది మామూలుది కాదండి అమ్మ, ప్రాణాలు తీసేస్తుంది భయం. అందుకే దేవుడు అంటాడు, భయపడొద్దు, స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నెవర్ ఎలవ్ క్రీస్తు మనతో ఉండగా, మనలో ఉండగా, ఇన్ని చెప్పేవాడు కూడా నీకు భయం లేదని చెప్పి ఉండగా, ఆయన చేయి పట్టుకోకపోతే ఇంకెలా మన జీవితం చెప్పండి? ఆయన లేకుండా, ఆయన ఉనికి లేకుండా, ఆయన తోడు లేకుండా, ఆయన నీడ లేకుండా, అలా ప్రేమించేవాడు ఆదరణ లేకుండా మనం మనగలమా? ముందుకు మనుగడ సాగించగలమా? ఈ మధ్యాహ్నం భయం చెప్పటలేదు, భయంతో ఈ మాటలు చెప్పటలేదు, యేసు మీద మనం ఎక్కువ అనుకోవాలని చెప్తున్నా. స్తోత్రం కలుగునుగాక. వాక్యం మీద మనం ఎక్కువ అనుకోవాలని చెప్తున్నాం. ప్రభువుని ఎక్కువగా ఆరాధించాలి, ప్రభుతో మన ప్రాణాలను పెనవేసుకునేలాగున మన భక్తి జీవితాలను కొనసాగించాలి అనే తాత్పర్యం తప్ప, మీకు రాత్రికి నిద్ర రాకూడదు, పొద్దురు కూడా నిద్ర రాకూడదు, నేను చెప్పిన మాటలన్నీ పీడకల్లాగా వచ్చేస్తూ ఉంటే అప్పుడే మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి ఏంటోనండి బాబు, అయ్యగారు అది మాటలు చెప్పారు, అప్పటి నుంచి బీపీ నాకు 600 అయిపోతుంది. దానికోసం కాదు, ఆలయంలోకి వెళ్ళకూడదు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నారంటే, దగ్గరగా ఉండండి, వాక్యానికి దగ్గరగా ఉండండి, నేను చెప్పినట్టు మీరు చేయండి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆకాశమందలి శక్తులు కదిలింపబడును కనుక లోకము మీదకు రాబోచున్న వాటి విషయమై లోకానికి ఏమొస్తుందట? లెక్క చేయదు కదండి ఇప్పుడు లోకం. ఏదో దేవుడికి దండం పెడుతున్నాం కానీ, దేవుడు మేము చేతితో తీసి ఇక్కడ పెడితేనే ఆయనకు ఆ గతి, అక్కడిని తీసేసి అక్కడ పెడితేనే అక్కడ గతి అన్నట్టే కదండి. దేవుడిని చేస్తాము, అలా తీసుకెళ్ళి అక్కడ పెడతాము, దేవుడమ్మా దేవుడు అంటాము, గతి పెద్ద ఘనత. మళ్ళీ అక్కడి నుంచి ఎలా తీసుకొచ్చేస్తాము, ఇక్కడ పెడతాము, దేవుడు గతి. మేము కదిలిస్తే తప్ప కదలేడమ్మా, గతి. మై గాడ్. అలాగున ధైర్యం, దేవుడే మా చేతుల్లో ఉన్నాడు. మేము చిన్నగా చేస్తే చిన్నగా చేయబడతాడు, పెద్దగా చేస్తే పెద్దగా చేయబడతాడు, ఆకాశమంత చేస్తే ఆకాశమంత చేయబడతాడు, ఆ తర్వాత మేము నీళ్లలో పెట్టేస్తే కరిగిపోతాడు. అంత మా చేతుల్లో ఉన్నాడు దేవుడు, మేము దేవుని చేతుల్లో లేము అని నోటుతో అనరు, కానీ వాళ్ళ చేష్టలు, వాళ్ళు దేవుని పట్ల భయము లేని ఆ జీవిత విధానాలు, అవన్నీ చూస్తూ ఉంటే ఇంత ధైర్యమా? దేవుని మాటను లెక్క చేయకుండా దేవుడు మా చేతుల్లో ఉన్నాడు, ఆయన చేతుల్లో మేము ఉండటం ఏంటి? దేవుడిని మేము చేస్తేనే ఆయన ఏమన్నా అవ్వాలి, మేమేం చేయకపోతే ఆయన ఏం చేయలేడు అనే తాత్పర్యంతో దానినే పెద్ద ధర్మంగా భావించి ఊరేగుతున్న ఆ ప్రజలు, ఇండైరెక్ట్గా చెప్పాలంటే అస్సలు వాళ్ళలో భయమే లేదమ్మా. దేవుడంటే లెక్కే లేదు. ఏదో దేవుడు, భక్తి, గుడి, గోపురమని పోట్లాట్లు, వాదాలు, వివాదాలు, పండగలు, కోలాహలాలు, తీర్థ స్నానాలు ఉంటే ఉండొచ్చేమో కానీ అసలు దేవుడంటే భయముందా? 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 అంత నిర్భయంగా దేవుడు అంటే మాకే, మేము చేస్తేనే ఆయన ఉంటాడు, ఉన్నాడంటేనే ఉంటాడు. మేము పండగ చేస్తేనే అందరూ వస్తారు, మేము గుడి గడితేనే అందరూ వస్తారు, లేకపోతే చెట్టుకుంది పడి ఉండాల్సిందే. అంతే కదండి. ఎన్ని చోట్ల జరగలేదు అలాగా, ఎన్ని చోట్ల జరుగుటలేదు అలాగా. పట్టించుకోనంతసేపు, ఎవరు చూడనంతసేపు, ఎవరికైనా ఆ అతి తెలివి రానంతసేపు, ఆ భక్తి ఏమంటే ప్రవాహములాగా రానంతసేపు, ఆ చెట్టు కింద, ఆ పుట్ట పక్కన, ఆ తుప్పల్లో ఆ కాళ్ళు చేతులు లేని బొమ్మ ఏదో జరిగింది. అయ్యయ్యో కాళ్ళు చేతులు తెగిపోయిన పసిబిడ్డ అని అనటం లేదు, మరేదో అనుకుంటూ అక్కడే అదే విగ్రహం, అదే కాళ్ళు చేతులు లోపించిన అక్కడే ప్రారంభమైపోతుంది. అదొక మహా ఆశ్రయం అయిపోతుంది. అంత మనిషి తీసుకొచ్చేదే. నిజానికి ఆ స్థితికి, ఆ ప్రయత్నానికి, అక్కడున్నటువంటి ఆ ప్రతిమకు, అక్కడున్నటువంటి చోటుకి మరి మహిమ ఎక్కడికి పోయింది? ఆ తుప్పల్లో, ఆ చెట్లు పక్కన భయంకరమైనటువంటి ఎక్కడో చోట ఎవరు పట్టించుకోలేని స్థితిలో
మనుషులు వచ్చి ఏదో చేస్తే తప్ప ఆయనకు మహిమ రావట్లేదే. స్తోత్రం. అంటే ఇండైరెక్ట్గా చెప్పాలంటే ఇంతగా తెగించిన, ఇంతగా మేము ఈరోజు చంద్రమండలానికి వెళ్తాం, రేపు మార్స్కి వెళ్తాం, అవతలెల్లుండు సూర్యమండలానికి వెళ్తాం, అక్కడ కాలిపోకుండా వస్త్రాలు తయారు చేసుకున్నాం, అక్కడే మేము బిల్డింగ్లు కట్టుకుంటాం, ఏంటో టెక్నాలజీ పెరిగిపోతుందంటూ అందరూ కూడా రెచ్చిపోతున్నారు లోకమంతా కూడా. ఈ సమయం వచ్చేటప్పటికట ఇదిగో ఆకాశమందు శక్తులు గతి తప్పుతాయి. ర్యాకెట్ ఇక్కడి నుంచి ఇలా పంపిస్తాను, ఇన్ని సంవత్సరాలకి ఇన్ని రోజులకి చంద్రమ దిగాలి, సెకండ్ ప్రకారం వెళుతుంది. అది సిస్టమేటిక్గా కంప్యూటర్ రెడీ చేస్తుంది. అలాగని దాన్ని వదిలిపెడతారు. అదే వేగం, అదే కోణం. సైన్స్ తెలిసిన వాళ్ళకి తెలుసు. ఇక్కడ ఓ గ్రహం ఇటు కానీ, ఒక నక్షత్రం అటు కానీ, ఒక స్థితి ఇటు కానీ వెళ్ళిందంటే ర్యాకెట్ లేదు, చంద్రమండలం లేదు, అవుట్ అంతే. స్తోత్రం కలుగునుగాక. కనుక ఆకాశమందల శక్తులు కదిలింపబడును కనుక లోకము మీదికి రాబోచున్న వాటి విషయమై, అంటే వాళ్ళకి తెలిసిపోతుంది, లోకానికి తెలిసిపోతుంది, సూచనలు వచ్చేస్తాయి. చివరికి ఏమొస్తుందంటే లోకం అందరికీ భయము కలిగి మనుషులు ఎదురు చూచుచు ఇంకా తప్పదమ్మా, తప్పదు మనకి గతి తప్పదు, ఇంకా తప్పించుకోలేము, అయిపోయాం, ఇంకా రేపో ఎల్లుండో అంటూ వాళ్ళకి తప్పించుకోలేక ధైర్యము చెడి కూలిపోతారు. శ్రోతప్పిపోవచ్చు, నవనరాలు కూడా బలహీనమైపోయి కుప్పకూలిపోతారు. చూసారా? షాక్. ఒక వార్త విన్నప్పుడు, చెడవార్త విన్నప్పుడు అలా దిబ్బును కూలబడిపోతారు. ఇంకా లేపిన లేవలేరు, నరాలని పట్లు వదిలేసినట్టు అయిపోతాయి. ఇట్స్ మెటబాలజీ వల్ల మార్పు. భయం అంటే అందుకే మధ్యాహ్నం ఊరికే చిన్న మాటగా మీతో చెప్తున్నాను నేను. భయం అంటే ఇది ఊరికే ఏదో తెలుగు పదము, ఏదో జడుచుకున్నట్టు, బో అన్నట్టు, పాము భయం కాదండి. ఆ భయం అనేది అది విచ్చలవిడిగా వేళ్ళు ఊనుకొని మనలోకి వస్తే, చెప్తున్నాను కదా, షాక్. నరాలు పట్లు వదిలేస్తాయి, బాడీలో సిస్టమ్ మారిపోతుంది, గుండె వేగం పెరిగిపోతుంది, ఊపిరితిత్తుల ఆ స్థితి కూడా కొంచెం అటు ఇటు అయిపోతుంది. స్తోత్రం కలుగునుగాక. డాక్టర్ దగ్గరికి వెళ్తే చెప్తారు, సిస్టమ్, ఆ టెన్షన్, ఆ ఒత్తిడి, ఆ స్ట్రెస్, వాటి వల్ల బీపీ అంటారు. అన్నీ బాగున్నాయి, ఇది బాగుంది, అసలు ఏమీ లేదు. అసలు మీ శరీరానికి ఎన్ని టెస్టులు ఉన్నాయో అన్నీ చేసేసాం. ఇంకా అసలు వేరే టెస్ట్ లేదమ్మా, అసలు మందే అనవసరం మీకు. మరి ఇంకేంటండి అలాగ ఉంటున్నాను బాబు అని అంటే, మీరు దేనికో భయపడుతున్నారు, మీరు దేనికో వర్రీ అవుతున్నారు, ఏంటో ఒత్తిడి పెట్టుకుంటున్నారు, మీరు స్ట్రెస్, ఏంటో కలవరంగా ఉంటున్నారు మీరు. కనుక మీరు ఏ దేవుని కొలుస్తారో కానీ కొంచెం ధ్యానం చేసుకోండి. రోజు ఒక అర్ధగంట దేవుని మీద లగ్నం చేయండి, కూల్ అవ్వండి, ఆ సిస్టమ్ అని దేవునికి అప్పచెప్పండి. ఆ ధ్యానంలో మీరు కుదురుగా ఉండండి. మీలో ఏం లోపం లేదని దాదాపు 130% మందికి డాక్టర్లు చెప్తారు. ఆ స్ట్రెస్ అంటారంట, ఒత్తిడి అంటారంట. ఆ స్ట్రెస్ ఏంటి, ఒత్తిడి ఏంటని మనం అనుకుంటాం, కానీ ఇదే రేపటి గురించి, ఈరోజు గురించి, ఏమి తిందుము, ఏమి తాగుదాము, ఏది ధరించుకుందాం, రేపు ఎలాగా, ఎల్లుండి ఎలాగా, అమ్మో అయ్యో ఇంకేముంది, అలాగా ఇలాగా. ఈ మధ్యాహ్నం ఎందుకో ప్రభు చెప్తున్నారు, నా చేయి పట్టుకోండి. స్తోత్రం కలుగునుగాక. దేవుని మానికి స్తోత్రం. వారందరూ కూడా భయము కలిగి మనుషులు ఎదురు చూచుచు ధైర్యం చెడిపోయి కుప్పకూలిపోతారు. అప్పుడు ఈ మాట కూడా సబ్జెక్టు, ఈరోజు చెప్పాలనుకున్న మాటే. లేఖనముల నెరవేర్పు అనే మాట సబ్జెక్ట్ అన్నాను. ఆ మాటకు ఈ మాట 27 వచ్చినప్పుడు లింక్ చేస్తున్నాను, 22, 27 లింక్ చేస్తున్నా. లేఖనములలోనిది నెరవేరాలి. ఆ లేఖనములని ఇదిగో ఇవన్నీ జరుగుతాయి. అప్పుడు మనుష్య కుమారుడు అనగా ఎవరు? యేసు ప్రభు ప్రభావముతోనూ మహామహిమతోనూ మేఘారూఢుడై వచ్చేయటము ఈ కుప్పకూలిపోయేవారు చూస్తారు, అందరూ చూస్తారు. స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడైతే దేవుని పిల్లలకి దేవుడు దర్శనమిస్తారు. ఆయా సందర్భాల్లో సౌలుగా మత ఛాందసవాదంతో పోతున్న వారిని కూడా దేవుడు దర్శించగలడు, కాపాడగలడు. చాలా సాక్ష్యాలు మనం వింటున్నాం. ఆ సాక్ష్యాలు వింటుంటేనే మనకు భయమేసి, వీళ్లకు దేవుడు దర్శనమిచ్చి కాపాడుకుని ఇప్పుడు సేవలు వాడుకుంటున్నాడా?
ఇన్ని సంవత్సరాల దేవుడిలో ఉన్నాను, ఉపవాసాలు ఉంటాను, ప్రార్థన చేస్తాను, గోజాడుతాను, నీ కనులు తెరిచి నీ దర్శనం దయచేవేట నాకు ఒక్కసారి కనపడలేదు యేసయ్య. ఈ దుర్మార్గుడికి, క్రూరుడికి, తాగుబోతుకి, వ్యభిచారికి చంపడానికి పోతుంటే యేసయ్య ఎదుర్కొన్నాడా? అవును, ఆయన కనపడతాడు. కానీ ఒకరోజు వస్తుంది, ఆయన అందరికీ కనపడతాడు. ఆయనను సిలువ వేసిన తత్వంతో ఉన్న వారందరికీ కనపడతాడు. ఆయన సిలువ వేసిన వారు ఈయన వచ్చే టైంకి ఇంకెక్కడ ఉంటారండి? మోషే ఎంతకాలం బతికాడు, నోవహు ఎంతకాలం బతికాడు, హానోకు ఎంతకాలం బతికాడు? 300, 400, 500, 600, అదేం బతుకండి బాబు, ఆయుష్కాలం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి ఆయన సిలువేసిన వారు కూడా చూస్తారంటే ఆకాశం చూస్తారా, సమాధులను చూస్తారా, బట్టలు కలిసిపోయి చూస్తారా? సిలువేసిన వారు అంటే 2 అర్థాలు. ఆ రోజు సిలువేసిన వారు అలా ఉంచండి. సిలువ వేసినట్టుగా సిలువను, సిలువ సువార్తను లెక్క చేయక ఉమ్ములూసేవారు, ద్వేషించేవారు, దూషించేవారు, నానా విధములుగా హేయమైన మాటలు మాట్లాడేవారు, లెక్క చేయని వారు, నమ్మకపోతే అటుంచండి, దుర్భాషలాడేవారు. సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు అని ఆ రోజు సౌలుతో ప్రభు చెప్పిన మాటను మరింత తీవ్రంగా అప్పుడు సౌలు ఒక్కడే కానీ ఇప్పుడు లక్షల కోట్ల మంది వాళ్ళందరూ ధైర్యం చెడి, దిక్కు తోచక, దిక్కుమాలిన పడి గుండెలు పట్టుకుని గడగడగడ ఉడికిపోతూ, స్తోత్రం కలుగునుగాక. మలేరియా వస్తే ఉడికిపోతాం, జ్వరం తీవ్రమైతే ఉడికిపోతాం, ఎదురుగా ఎవడైనా గన్ పట్టుకొచ్చి ఇలా గుడి పెట్టేస్తే వణికిపోతాం, భయం వేస్తే వణికిపోతాం. అప్పుడట వణకని వాడు ఒక్కడున్నాడట. ఈ రోజు వరకు తొడలు జరిచేవాడు, జబ్బలు జరిచేవాడు, నువ్వెంత, నీ బతుకెంత, నీ దేవుడెంత, ఆ సిలువేంటి, ఆ యేసేంటి, ఏమంటే అనుకుందాం. వీరని లేదు, వారని లేదు, వీరని లేదు, బలవంతులని లేదు, బలహీనులని లేదు, చదువుకున్న వారని లేదు, చదువులేని వారని లేదు. యేసును నెట్ట నిలువుగా మరలా సిలువెక్కించినట్టుగా మాట్లాడిన వారు భయపడిపోతూ వణికిపోతూ ఆకాశంలో శక్తులు కదిలిపోతూ ఉంటే, నక్షత్రాలు గతి తప్పిపోతూ ఉంటే, తుఫానులు, సుడిగాలులు, సముద్రాలు, ఘోషలు, ఏంటో భయం, దిగులుతో, బెంగతో గుండంతా నిండిపోతుంటే ఆకాశముల అద్భుతం, మనుష్య కుమారుడు యేసయ్య వస్తాడట. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చేతులుగా చప్పట్లు కూడా దేవుని స్తోత్రం చేయాలి. Come Jesus, come Jesus, come Jesus. Praise the Lord, hallelujah. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ మేఘములను వాహనముగా చేసుకుని, మేఘారూఢుడే, రథములను అధిరోహించి కాదు, అశ్వమీద కూర్చుని కాదు, ఇక్కడ మేఘారూఢుడై వచ్చుట చూస్తారు. ఎవరు? ఈ భయపడిపోయి నాలుక బయట పెట్టేసి, పళ్ళ మధ్య నాలుక పెట్టేసి, నాలుక కరిచేసుకుంటూ వణికిపోతున్నవారు. చచ్చిపోతే బాగుండన్నా సరే చావు రాదట వాళ్ళ దగ్గరికి. దాదాపు అంత దిగులుతో ఉన్నవారు యేసును కళ్ళారా చూస్తారు. స్తోత్రం కలుగునుగాక. ఇవన్నీ జరుగుట ప్రారంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకొని, మీ తలెత్తుకొని, మీ విడుదల సమీపించుచున్నది అనేను. చూడమాట. అప్పుడు మనుష్య కుమారుడు, 27 వచనం, అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ మేఘారూఢుడి వచ్చుట మీరు చూస్తారు. అందరూ చూస్తారు, మీరు కాదు, అక్కడ అందరూ చూస్తారు. ఇవి జరుగుట ప్రారంభించినప్పుడు అంటే మళ్ళీ మనం ఎక్కడికి వెళ్ళాలి? 28 వచ్చిన ఒక రిఫరెన్స్ ఎక్కడికి వెళ్ళాలి? 26 నుంచి పైకి వెళ్ళాలి. 27 అంటే ప్రభు వచ్చేశారు. ప్రభు వచ్చిన తర్వాత ఇవి జరుగునప్పుడు అని కాదు. అక్కడ 27 వచనం మధ్యలో ఇలా జరుగుతుంది అంటూ 28 వచనం మళ్ళీ 26 వచనాన్ని కనెక్ట్ చేసి వెనక్కి వెళ్ళాలి. ఇవన్నీ అంటే పైన రాసినవన్నీ కూడా స్తోత్రం కలుగునుగాక. ఇవి జరుగుట ప్రారంభించినప్పుడు మీరు లోకస్తుల్లాగా భయపడిపోవద్దు. అది సంగతి. స్తోత్రం కలుగునుగాక. భయపడొద్దని చెప్పలేదు కదండి.
ధైర్యం తెచ్చుకోండి అంటే భయపడొద్దని చెప్పటమే కదండి. స్తోత్రం కలుగునుగాక. ఇది జరుగుట ప్రారంభించినప్పుడు లోకమంతా కుప్పకూలిపోవచ్చేమో కానీ, ధైర్యం చెరిపోతారేమో కానీ, అందరూ ఆకాశం వైపు చూసుకుని గుండెలు బాదుకుంటూ ఎదురు చూస్తారేమో కానీ, ఇదిగో చంద్రుడు ఇలాగైపోతున్నాడు, సూర్యుడు అలాగైపోతున్నాడు, ఈ నక్షత్రం ఇలా గతి తెప్పింది, అక్కడ సముద్రం మీద ఏంటో అలాస్కాలో ఇక్కడ ఇవన్నీ కదిలిపోతున్నాయి, అవి కలిసిపోతున్నాయి, రేపంట ఎల్లుండంట అయిపోతుందట. భయము, హృదయము చెడి కూలిపోతున్నవారు అందరూ. కానీ మీరు ఎవరు? మీరు నన్ను నమ్మిన మీరు, స్తోత్రం, నా యందు విశ్వాసం ఉంచిన మీరు, ఇన్ని జరిగినా, ఇన్ని జరుగుతున్నా, ఇంతమంది కుప్పకూలిపోతూ దిక్కుతోచక గుండెలు బాదుకుంటూ కళ్ళలో ప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతున్న వారి మధ్యన మీరు ధైర్యంగా ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ధైర్యం కలిగి ఉండటంగా ధైర్యం తెచ్చుకోవాలి. ధైర్యం కోల్పోయాను, ధైర్యం తెచ్చుకోవాలి. ధైర్యం ఎలాగొస్తుంది? కిలో ఎంత? ఏ ఊళ్ళో ధైర్యం దొరుకుతుంది చెప్పండి? ఎవరి దగ్గర ధైర్యం దొరుకుతుంది చెప్పండి? పాల్ ప్రసాద్ గారు దొరుకుతుందా? లేకపోతే పలానా ఆశ్రమంలో దొరుకుతుందా? పలానా స్థలంలో దొరుకుతుందా? మనమాట. ధైర్యం నీకు రావాలి అంటే యేసు వాక్యం దగ్గరికి రావాలి. యేసు వాక్యం లోపలికి స్వీకరించాలి. రోజు దాని లోపల ధ్యానం చేయాలి. అది నిన్ను ధైర్యంతో నింపేస్తుంది. స్తోత్రం కలుగునుగాక. అందుకనంటే చంకలో బైబిల్ ఉంటే కుదరదు, సంచిలో బైబిల్ ఉంటే కుదరదు, అలమారులో బైబిల్ ఉంటే కుదరదు. నిజంగా పరిస్థితులను ఎదిరించే ధైర్యం నీకు రావాలంటే, నీలో ఉన్న బలహీనతను నీవు క్రొత్తగా దేవుడిచ్చే బలంతో ఎదిరించాలంటే, నూతన బలం రావాలంటే ఎవరున్నారు నా కోసం ప్రార్థన చేయడానికి? ఎవరున్నారు నా కోసం ప్రార్థన చేయడానికి? ఎవరి దగ్గరికి వెళితే ఉంటే ఉండొచ్చు చాలామంది, కానీ ఇక్కడ వాక్యం చెప్తుంది, మీరు ధైర్యం సల్లగించినప్పుడు, భయం యొక్క స్థాయి పెరిగిపోతున్నప్పుడు, దిక్కుతోచని స్థితి మీకు వచ్చినప్పుడు, ఇక్కడ సందర్భం అదనుకోండి, మామూలుగా ఒక పాఠం నేర్చుకుంటున్నాం, ఇలాంటి తీవ్రతలోకి మీరు వచ్చినప్పుడు ఏం చేయాలి? ధైర్యం తెచ్చుకోవాలి. అంటే విశ్వాస పరిమాణం పెంచుకోవాలి. విశ్వాస పరిమాణం ఇప్పుడు ఏమవుతుంది? వాక్యం విన్నప్పుడు. ఏ వాక్యము? దేవుని మాట. ఎన్ని రోజులు? వారానికి ఒకసారి, నెలకు ఒకసారా? రోజు. స్తోత్రం కలుగునుగాక. ధైర్యం తెచ్చుకోవాలి. మీ తల పైకెత్తుకోవాలి. మీకు విడుదల సమీపించింది. ఈ పనికి మాలిన లోకం నుంచి, పతనమైపోయిన లోకంలో నుంచి, పుచ్చిపోయిన పళ్ళు మధ్యన రోతగా ఉండే ఈ పాపపు పెంట పెరిగిపోతున్న ఈ లోకంలో మీరు విసుక్కోవద్దిక. నేను వస్తాను, మీకు విడుదల, మిమ్మల్ని తీసుకెళ్తా. స్తోత్రం కలుగునుగాక. ఓ మై గాడ్, హల్లెలూయా. ఆ సన్నివేశాన్ని ఊహించుకుంటేనే ఎంత సంతోషమో. ఈ పెంట మధ్య నేను జీవిస్తున్నా. ఇక్కడ పెంట, వెనక పెంట, ముందు పెంట, పైన పెంట, కళ్ళలో పెంట. పాపం మరేం కాదండి, అంతగా అసహించుకోవాలి. దీని మధ్యన ఇలాంటి స్థితిలో నేను ఎంతకాలం ఉండాలి? ఈ దుర్వాసనలో ఉక్కిరి బిక్కిరి చేసేస్తూ ఉంది నన్ను ఈ దుర్వాసన, పాపం. అటు ఇటు చూడనివ్వట్లేదు, అటు ఇటు మెదలనివ్వట్లేదు. ఈ కుళ్ళు కాలువ దగ్గర, ఈ కుళ్ళు లోకంలో, ఈ కుళ్ళు పాపంలో ఇంకెంత కాలమో. అమ్మనాలు అరెస్ట్ చేయిస్తారట, మరెవరో తీసుకుపోతారట, మరెవరో ఏదో చేస్తారట. స్నేహితులు కూడా మనల్ని అప్పగిస్తారట. ఎవరికి? సమాజ మందిరాలకి, రాజులకు, అధికారులకు. అప్పుడే సంఘం చెదిరిపోయింది. అపొస్తలుల కాలంలో జరిగింది ఈ కార్యం. చెదిరిపోయింది. నలుదిశలు యెరూషలేము వదిలి పారిపోయారు అంతే. అందరూ కూడా వెళ్ళిపోయిన చోటల్లో కూడా మంట పెట్టారు. స్తోత్రం కలుగునగా. పారిపోయారు కానీ, ఇదిగో ప్రభు చెప్పినాడు యెరూషలేము విడిచిపోయే పరిస్థితి వచ్చిందేమో కానీ ప్రభువును మాత్రం విడిచిపెట్టలేదు. స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధాత్ముడు కూడా వాళ్ళు విడిచిపెట్టలేదు. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు ధైర్యం తెచ్చుకుని మీ తల పైకెత్తుకుని ఉండండి. మీకు ఈ కుళ్ళు లోకంలో నుంచి విడుదల సమీపించింది. అంటే మిమ్మల్ని తీసుకెళ్ళటానికి నేను వచ్చేస్తాను. స్తోత్రం కలుగునుగాక. దేవుని మనకి స్తోత్రం.
ప్రైజ్ ది లార్డ్. అంటే లేఖనముల ప్రకారము అని చెప్పడం మొదలుపెట్టాను. లేఖనాలకు యేసుప్రభు ఎంత విలువిచ్చాడో చెప్పాను. ఎంత విలువిచ్చాడు? తండ్రి చిత్తం జరగాలి ఆ విలువ కాదండి. తనకు శక్తి ఉన్నా అధికారం ఉన్నా ఆ తండ్రి కార్యం జరిగేలాగా యెరూషలేమును తాను కాపాడకుండా దూరంగా ఉంటాడు అన్నట్టుగా. లేదా ప్రజలు కూడా మీరేం భయపడకండి, యెరూషలేములోనే ఉండండి, ఆకాశం మీద పడినా భూమి కంపించిన మీకు ఏమి కాదు, యెషయా గ్రంథంలో వాగ్దానం చూసుకోండి అంటూ వాళ్ళని ధైర్యపరచలేదే. యెరూషలేము విడిచిపెట్టి మీరు పోతారు, వెళ్ళిపోండి, పోరిపోండి, దూరంగా ఉండండి. యెరూషలేము మీకు కుదురుగా ఉండదు, ఆలయం కూడా మీకు కనపడదు. ఈరోజు ఇంత ఆలయం ఇంత ఆలయం ఇంత ఆలయం అని చెప్పుకుంటున్నారు మీరు. నో వే, ఈ ఆలయాలన్నీ లయమైపోతాయి. స్తోత్రం కలుగునుగాక. సో సంతోషం చెప్పండి. తలెత్తుకోవాలి. ఏ ఆశతో తలెత్తుకోవాలి, ఏ నిరీక్షణతో తలెత్తుకోవాలి, ఏ ధైర్యంతో తలెత్తుకోవాలి? నాకు విడుదల సమీపించింది. 2 రకాలు. ఒకటి, మన ఆయుష్కాలం, దేవుడు నిర్ణయించిన ఆయుష్కాలము పూర్తయిన తర్వాత విడుదల. స్తోత్రం. బంధకం కాదు సుమా. మన ప్రాణం పోయినప్పుడు బంధకం కాదు అది. మన ప్రాణం పోయినప్పుడు ఏదో సమాధి చెరసాల్లోకి పోవండి. మనం విడుదల. ఈ కుళ్ళు శరీరంలో నుంచి, ఈ వ్యాధులతో బాధలతో నాశనం అయిపోయి శరీరంలో నుంచి, మాట్లాడితే నేత్రాస శరీరాస జీవపడము కలగజేసే అపవాది వేసే ఆ ఉచ్చుల తంత్రాల వల్ల పడి చెడి తిరిగి బ్రతిమలాడి మళ్ళా కడుక్కుని ఈ పోరాటం, పాపముతో రక్తము కారునంతగా పోరాటం ఎంతకాలం ఇలాగున్నా ఈ పాపిష్టి లోకంలో, ఈ పాపిష్టి శరీరంలో మందిరంగా ఉంచుకోవాలి దీన్ని. కానీ ప్రభు రాకడ కొరకు సిద్ధపడే ప్రయత్నంలో ఆశలు, కోరికలు, ఈ తత్వాలు, వాదాలు, వివాదాలు, కామ, క్రోధ, మోహ, మదమాత్సర్య లోభాలు పీల్చి చెండాడుతున్నాయి. నన్ను విశ్వాస పరిమాణాన్ని తగ్గించేస్తున్నాయి. విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ఆ రోజు పౌలు ఏం ప్రయత్నం చేశాడో కానీ, ఎంత పోరాడాడో కానీ, ఏమేం చేశాడో కానీ, ఎవరి మీద అనుకున్నాడో కానీ, ఎవరిని గట్టిగా పట్టుకున్నాడో కానీ, అమ్మో నాలో విశ్వాసాన్ని నేను కాపాడుకోవాలి. స్తోత్రం కలుగునుగాక. విశ్వాసాన్ని కాపాడుకుంటేనే ఆ విశ్వాసము నాకు ధైర్యం చెప్తుంది. ఆ రోజు యాయిరు ఇంట్లో కూతురుని బ్రతికించడానికి యేసుప్రభుని పిలిచినప్పుడు యేసుప్రభు వెళ్తుండగా మధ్యలో రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ బట్ట ముట్టి బాగుపడగా యేసు నిలిచి సాక్ష్యం చెప్పిస్తుండగా యాయిరు ఇంకా సాక్ష్యం చెప్తే బాగుండును, ఇంకా ఆవిడ ఎవరో కానీ వివరంగా చెప్తే బాగుండును, ఎంత బాగుందోనమ్మా అని లేదు. యాయిరు దృష్టి అంటే ఎవరి మీద చెప్పండి? ఈ స్త్రీ సాక్ష్యం మీద లేదు, యేసుప్రభు మీద. ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు నా కూతురుని బతికిస్తాడో ఆలస్యం చేసేస్తున్నాడు. ఈవిడ సాక్ష్యం చెప్తుంది, అందరూ వింతగా వింటున్నారు, యేసుప్రభు కూడా వింటున్నాడు. ఇంకెంత టైం లేదు, పరుగు వస్తే బాగుండు, యేసు త్వరగా వస్తే బాగుండును అన్న తపన యాయిర్లో ఉండాలి. మధ్యలోనే దుర్వార్త ఎదురైంది. ఈయనతో ఏం చేయలేడు, ఇంకా పంపించేయండి గురువు గారిని, బోధకుడిని. ఈయన వచ్చి చేసేది ఏమి లేదు, మీరు వచ్చేసేయండి అయ్యా అంటూ కబురు పట్టుకొచ్చిన కొంతమంది 2 మాటలు చెప్పాడు. ఒకటి, భయపడకు. రెండవది, నమ్మిక. మనకు ధైర్యం తెచ్చిపెట్టేది విశ్వాసం, మనకు అధైర్యాన్ని తెచ్చిపెట్టేది అవిశ్వాసం. మనకు భయం లేకుండా చేసేది విశ్వాసం, మనకు పిరికితనం తెచ్చిపెట్టేది అపనమ్మిక. అందుకే ప్రభు అన్నాడు, ఆ పర్వతంతో చెప్పి పొమ్మని చెప్పండి, ఇది పోతుంది. కానీ మీరు డౌట్ పడకూడదు, అస్సలు డౌట్ పడకూడదు, సందేహించకూడదు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. లేఖనాల్లో ఉన్న పదాల్లో ఉన్న అక్షరాల్లో ఉన్న ఆత్మలో ఉన్న లోతు, ఆ బలము, ఆ సత్యమును దేవుడు ఆ సామర్థ్యం ఇచ్చేకూడదు. ఎవరికి వారమే మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఇది కాగితం మీద మాట కాదు, ఎవరో ముద్రించిన మాట కాదు, బైండ్ చేసిన మాట కాదు, భక్తి చేయడానికి ఆదివారం మోసుకొచ్చే మాట కాదు, బ్రతికించే మాట, బాగు చేసే మాట, బలపరిచే మాట, పరిగెత్తించే మాట, చచ్చిన వాడిని కూడా ఊపిరిపోసలేవనెత్తే మాట లేఖనం. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో టేక్ ఇట్ సీరియస్లీ. అంటే ఈ మాట మీద మనం ధ్యాస ఉంచుదాం, ధ్యానం ఉంచుదాం, ఆసక్తి ఉంచుదాం. మళ్ళా సీత తరియారి
నకురితిరి అందరసిక్లో హల్లెలూయా మాల్లకురవా. ఈ మాట లెక్క చేసేవారు ఎవరు? ఈ మాట లెక్కల్లో తీసుకునేవారు ఎవరు? ఇంతగా లేఖనం మీరు చెప్పేది వింటున్నారా, నేను చెప్పేది వింటున్నారా, మరలా చెప్తాను నిశ్చయముగా మీతో ఏం చెప్తున్నానంటే ఇదిగో జాగ్రత్త, ఇదిగో ధైర్యం, ఇదిగో భయం, ఇదిగో ఎలా జరగబోతా ఉంది. కాసేపు బోధ దగ్గర కూర్చుని, యేసుప్రభు దగ్గర కాళ్ళ దగ్గర కూర్చుని మళ్ళీ కాసేపు బయటకు పోయి అరగంట పోయి మళ్ళీ వస్తా అనుకోండి. కాసేపు అక్కడ మెసేజ్ కట్ అయిపోయింది. ఆశీర్వాదాల మెసేజ్లో ఉన్నాను, మళ్ళీ మాట్లాడుకోవడానికి బయటకు వెళ్ళాను, మళ్ళీ వచ్చేటప్పటికి వేరే మెసేజ్లకు వచ్చాను. జాగ్రత్తగా ఉండాలంటే నువ్వు ఇలా చేయాలి, ఎలా చేస్తే నీకేం భయం ఉండదు, ఇలా భయం ఉండకుండా ఉండాలంటే ఇలాగ ఉండాలి. ఆ సెక్షన్ మిస్ అయిపోయింది. మళ్ళీ వచ్చేటప్పటికి మళ్ళీ ఏదో సబ్జెక్ట్ కంటిన్యూ అవుతూ ఉంది. వచ్చిన వాడిని వచ్చినట్టే వెళ్తాను ఈశ్వరం అంటూ. భయంతోనే వెళ్తాను ఇంటికి, దిగులుతోనే వెంటాను. ఆ తర్వాత సన్నివేశం నేను లేను కదా. అందుకే ఇజ్రాయేలు ఆత్మ సంఘంతో చెప్పుచున్నమాట, సంఘమా నువ్వు శ్రద్ధగా వినాలి. ఆ మాట కాలక్షేపం కోసం కాదు, సమాజముగా కూడుట, పలకరించుకోవటం కోసం మాత్రమే కాదు. సమాజంగా కూడుట నేను చూసి చాలా కాలమైంది అని చెప్పుకోవటానికి కాదు. సమాజానికి కూడుట, ఈ చీర ఎక్కడ కొన్నావు, ఈ షర్ట్ ఎక్కడ తీసావు, ఈ ఫ్యాషన్ ఎక్కడికి వచ్చింది. చాలా సంఘాలు ఉంటాయి ఇలాంటి డిస్కషన్లు. ఏమో నేనంటాను, కొందరు మానుకొనుచున్నట్టుగా సహవాసముగా కూడుట మానక. ఎందుకు సహవాసముగా కూడాలంటే, ఎందుకు సహవాసముగా రావాలంటే ఇదిగో ఇవి వచనాలు. స్తోత్రం కలుగునుగాక. 5 రొట్టెలమ్మా 2 చేపలమ్మా, 1000 మందికి పంచాడమ్మా, కూర్చోండమ్మా, వడ్డిస్తాడమ్మా. ఇవే నా బోధలు. అవి బోధలే కాదనను నేను, అవి అవసరమే కాదనను నేను. అదే బోధ అంటే ఎలాగా? సగం శరీరం అనుకోండి, ఈ బోధ కుడి చెయ్యి, ఈ బోధ కుడి కాలు, ఈ బోధ కుడి కన్ను, ఈ బోధ కుడి చెవి అనుకోండి. మరి ఈ బోధ అంతా రెండో పార్టు. మరి ఇది నాకు వద్దనుకుంటే ఏమవుతుంది చెప్పాలి? ఇది నాకు వద్దనుకుంటే హాఫ్ పార్ట్ వీక్, ఐఎమ్ నాట్ ఫుల్ మ్యాన్. పూర్ణ బలం లేదు నాకు. స్తోత్రం కలుగునుగాక. మనం 2 భాగములలోనూ బలవంతులుగా ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక సందర్భం వచ్చినప్పుడల్లా కూడా మనము ఈ ధైర్యం చెప్పే మాటలు చెప్పుకుంటూ మన ఆధ్యాత్మిక జీవితాలను సరి చేసుకోవటానికి ఇష్టపడాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని సన్నిధిని ఆకర్షించి దేవుని సన్నిధి తీవ్రతను ఎక్కువగా చేసే ఆ రోజు సొలొమోను మందిరంలో బలులర్పించి యాజకులు గంభీరమైన ధ్వనులు చేస్తుండగా, గంభీరమైన శబ్దాలు చేస్తుండగా యెహోవా మహిమ దిగొచ్చేసింది. అప్పుడు యేసు ఉన్నాడు కానీ యేసు రక్తం లేదు. అప్పుడు మామూలు కోడెల బలులవి, మామూలు గొర్రెల బలులవి. కుంటి గొర్రె కాదు, గుడ్డి గొర్రె కాదు, మచ్చల గొర్రె కాదు. అబ్బో ఎంత సెలక్షన్తో అన్ని వేల దూడలను, గొర్రెలను, కోడెలను సొలొమోను పట్టుకొచ్చాడు. అవి బలులిచ్చేసి ప్రార్థన చేసేటట. దేవుని మహిమ ఆరాధనలో దిగొచ్చేసిందట మందిరంలోనికి. ఇన్ని కోడెలు లేవు ఇప్పుడు, ఇన్ని పొట్టేళ్ళు లేవు ఇప్పుడు, ఇన్ని దొన్నలు లేవు ఇప్పుడు. యేసు రక్తం, దేవుని గొర్రెపిల్ల బలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగా. ఇక బలులు ఏం అవసరం లేదు. 1000 కోడెల నోవే, 10,000 కోడెల నోవే, 1,00,000 కోడెల నోవే. ఒక్క బలి, శ్రేష్టమైన బలి, ఇక ఎప్పటికీ ఉండకుండా చేసినటువంటి బలి. ఆ యేసయ్య నామములో ప్రార్థన చేస్తూ, ఆ యేసయ్య నామములో భజన చేస్తూ, ఆ యేసయ్య నామములో చప్పట్లు కొడుతూ, ఆ యేసయ్య నామములో మోకాళ్ళేసి, ఆ యేసయ్య నామములో సొలొమోనేమో ఆ రోజు యెహోవా నామ పేరట, ఈ రోజు అన్ని బలుల కన్నా ఉన్నతమైన బలి దానము ద్వారా, బలి పీఠం ద్వారా, బలి రక్తం ద్వారా యేసు మనల్ని శుద్ధి చేసి పవిత్రమైన చేతులతో ఆరాధన చేసే మహాభాగ్యం మనకి ఇచ్చినప్పుడు ఆరాధన ఎందుకు ఉండలేకపోతున్నాం? ఆ అర్ధగంట, ఆ పావు గంటలో ఎందుకు ఉండలేకపోతున్నాం? ఆ 10 నిమిషాలు ఎందుకు ఉండలేకపోతున్నాం? స్తోత్రం. ఆలోచన చేద్దాం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అది ప్రత్యేకమైన సమయం. యేసు రక్తం చేత కడగబడి పాటలు పాడి ఒక ప్రత్యేకమైన ఆవరింపు, ఒక ప్రత్యేకమైన సన్నిధి, ఒక ప్రత్యేకమైన వాతావరణం. సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ మందిరం అంతా అన్నట్టుగా ఉంటున్న తరుణంలో మనం సిద్ధపడిపోవాలి.
ఇక 5-10 నిమిషాల్లో దేవుని ఆత్మ నన్ను తీవ్రంగా తాకాలి, దేవుని ఆత్మ నన్ను తీవ్రంగా దహించాలి. వచ్చినవాడిని వచ్చినట్టుగా వెళ్ళటానికి వీల్లేదు. దేవుడు నన్ను తాకే సమయం, దేవుడు నన్ను దర్శించే సమయం అంటున్నట్టుగా ఆ 10 నిమిషాల్లో కనులు మోసుకొని ఆశతో దుప్పునీటి వాగుల కొరకు ఆశపడినట్టు నేనంటాను, ఆశ తీరుస్తాడు, నా యేసు ఆశ తీరుస్తాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. మళ్ళా చెప్తున్నా, మీరు నిర్లక్ష్యం చేస్తారని కాదు, కొందరు నిర్లక్ష్యం చేస్తున్నారు కాదు, అత్యవసరంగా వెళ్ళాల్సి వచ్చింది నా మాటలను వదిలేసేయండి, అవన్నీ ప్రస్తుతం డిస్కషన్ వద్దు. కానీ నేను మాత్రం చెప్తాను, ఆ 10 నిమిషాల్లో దైవ సన్నిధి ప్రత్యేకంగా ఉంటుంది. ఎందుకంటే యేసు నామములో ఆరాధన చేస్తున్నాం గనక, యేసు రక్తం చేత కడగబడి ఆరాధన చేస్తున్నా గనక, యేసయ్య దివ్య మహిమలో నిలబడి తండ్రి ఆత్మ కుమ్మరింపు కొరకు ఎదురు చూస్తున్నాం గనక, ఆ తర్వాత వాక్యం అర్ధగంట ఉండనివ్వండి, గంట ఉండనివ్వండి, కేకలతో ఉండనివ్వండి, పరుగులతో ఉండనివ్వండి, మర్మాలతో ఉండనివ్వండి, పాటలతో ఉండనివ్వండి, ఆ ఆరాధనలో దేవుడి దిగి వచ్చే ప్రత్యేకమైన విధానం ముందు చూసారా, మాటలతో చెప్పలేం. స్తోత్రం కలుగునుగాక. వాక్యమే యొక్క స్వస్థత ప్రార్థన అనుకుంటాం మనం, ఆరాధనలోనే స్వస్థతలు చేయగలడు. ఆయన ఆపజేసేవారు ఎవరు? స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మీరు తలపైకి ఎత్తుకుని అమ్మయ్య విడుదల వచ్చేసింది, విడుదల వచ్చేసింది, అదుగదుగు బస్సు వచ్చేస్తుంది, ఎక్కేస్తాం వెళ్ళిపోతాం అన్నట్టు ఉండాలి మీరు. అప్పుడు తాపలేదు. 29వ వచనం చూడండి. మరియు ఆయన, ఎన్నో వచనాలు చదువుకుందామని చెప్పుకున్నాం, 36 వరకు దగ్గరికి వస్తున్నాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాడు, పై విషయాలను అర్థం చేసుకోవటానికి, దానికి తగినట్టుగా సిద్ధపరచడానికి, దాన్ని మరింతగా అర్థం చేసుకునే విషయంలో ఒక ఉపమానం ఆయన చెప్పటం మొదలుపెట్టాడు. అంజూరపు వృక్షమును సమస్త వృక్షములను కూడా చూడండి. ఏం చూడాలట? అంజూరపు వృక్షమును చూడండి, మిగిలిన సమస్త వృక్షములను చూడండి. అవి చిగురించుట చూచి వసంతకాలం అప్పుడే సమీపించేసిందా అని మీ అంతటి మీరే తెలుసుకుంటారు కదా, ఎవరో చెప్పక్కర్లేదు కదా. అంజూరపు చెట్టును చూసినా, ఏ చెట్టును చూసినా అని అర్థం. అంజూరపు చెట్టు అంటే ప్రారంభించాడు అంజూరం గురించి. అంజూరపు చెట్టును చూసినా, మరి ఏ చెట్టును చూసినా అది చిగురులు తొడుగుతూ ఉంటే, చిగురులు వస్తూ ఉంటే, లేలేత పచ్చదనంతో ఆకులు వచ్చేస్తూ ఉంటే ఏం తెలుస్తుంది మనకి? ఎవరిని చేతులు చూడమని చెప్పాల్సిన పని లేదు, దర్శనం చూడమని చెప్పాల్సిన పని లేదు, ప్రవచనాలు చెప్పమని చెప్పాల్సిన పని లేదు, మర్మం చెప్తే బాగుండు ఎలాగ నాకు అర్థం కావట్లేదు లేదు. ఆ చిగురు చూసినప్పుడు మీకు అర్థమైపోతుంది వసంతకాలం వచ్చేసింది అని. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇట్ ఈస్ సో సింపుల్. కనుక మీరు వాళ్ళ వైపు వీళ్ళ వైపు దేనికోసమో చూడొద్దు. నో 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 నో, సూచనలు చూడండి, మీ కళ్ళ ముందు జరుగుతాయి, చెవితో వినబడతాయి. స్తోత్రం కలుగునుగాక. మీ కళ్ళకు కట్టినట్టుగా మీకు సూచనలు తెలిసిపోతాయి, మీ చెవికి వినబడినట్టుగా అన్నీ కూడా అర్థమైపోతాయి. ఆ కొంచెం సూచనతోనే మీరు మీ మనస్సుని నడుమును కట్టుకొని మెలకుగా ఉండండి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. మరియు ఆయన వారితో ఉపమానం చెప్పాను, అంజూరపు వృక్షమును సమస్త వృక్షమును చూడండి. ఏం చూడాలి? అవి చిగురుంటే చూచి వసంతకాలం అప్పుడే వచ్చేసిందా? అయ్యో వసంతకాలం వచ్చేస్తూ ఉంది, సమీపించేసింది, ఇంక రేపు వచ్చేటప్పటికి చెట్లన్నీ కూడా కొమ్మలు కనపడవమ్మా, కొమ్మలు కనపడవు, చిగుళ్ళు వచ్చేసి ఆకులు వచ్చేసి అలమేస్తాయి. ఎంత ముద్దుగా ఉంటుందో అన్నట్టు వసంతకాలం సమీపమైపోయినని మీ అంతట మీరు అని ఎందుకు అన్నారు చెప్పండి? అంటే మీకు మళ్ళీ యేసు వచ్చి చెప్పాల్సిన పని లేదు, దర్శనం రావాల్సిన పని లేదు, ఎవరు వచ్చి ప్రవచనం చెప్పాల్సిన పని లేదు. ఉంటాయి ప్రవచనాలు, ఉంటాయి దర్శనాలు, ఉంటాయి, ఉండవని అంటలేదు, ఆయన చెప్పిస్తారు రాబో సంగతులు. కానీ ఆయన రాకడకు ముందు ప్రతి విశ్వాసి కూడా ఎవరో వచ్చి చెబితేనే కాదు, ఏదో దర్శనం చూసి చెప్తేనే కాదు, మాకు ఆ దర్శన వరం ఉంటే మాకు తెలుసును కదా, సిద్ధపడదాం కదా, మాకు ఆ కళలో దేవుడు మాట్లాడే వరం ఉంటే మేము కూడా మా సూట్ కేసు సర్దుకుందాం కదా, మాకు కూడా ప్రవచనమో వరాలు ఉంటే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గరికి ఎందుకు పరిగెడతాము, మేము కూడా రెడీ అవుదాం కదా అని అనాల్సి తప్పించుకోవాల్సిన పని లేదు.
మీకందరికీ తెలిసిపోతుంది. స్తోత్రం కలుగునుగాక. మీ అంతట మీరే తెలుసుకోవాలి. మీ అంతట మీరే తెలుసుకునేలాగా ఆయన మీకు సూచనలు చూపిస్తారు. నాకు వీళ్ళు చెప్పలేదు, వాళ్ళు చెప్పలేదు, వీళ్ళు లేపలేదు, వాళ్ళు నా ఇల్లు తట్టలేదు, వాళ్ళు బయటకు రమ్మని అనలేదు, అందుకే నేను ఉండిపోయిన. ఎవరన్నా చెప్పుంటే బాగుండు, ఎవరన్నా చెప్పుంటే బాగుండు. అవన్నీ కూడా మీరు ఒకప్పుడు చెప్పుకున్న మాటలు. యేసు రాకడ కొరకు మిమ్మల్ని మీరు సిద్ధపరచుకునే విధానం, లేఖనాలు మీరు వింటుంటే, లేఖనాలు విన్న సామర్థ్యం, ఆ ఉపమానాలు, సారాంశం మీ మనసులకు వెళ్ళిన తర్వాత మీకు కొంచెం జ్ఞానం నేను ఇస్తాను. ఆ జ్ఞానంతో ఎలాగైతే ఆకులు తొడుగుతుండగా, చిగుళ్ళు వస్తుండగా వసంతకాలం వచ్చేసిందని మీకు మీరు అనుకుంటారు, పక్కోళ్ళు కూడా ఒరే బాబు వసంతకాలం వచ్చేసింది చెప్తారు, అంతగా మనుష్య కుమారుని రాకడ దగ్గర అయిపోయిందని మీకు తెలియాలి. దర్శనాలు ఉంటాయి, ప్రవచనాలు ఉంటాయి, దాన్ని మనం విలువ ఇవ్వాలి. అవి దేవుని వరాలు. సంఘం కోసం, సంఘక్షేమాభివృద్ధి కోసం, విశ్వాసి ఆత్మీయంగా వర్ధిల్లటం కోసం, ప్రభు రాకడ కూడా సిద్ధపడటం కోసం అఫ్కోర్స్ 100% మనకు కావాలి. కానీ సంఘం మాత్రం నాకు సూచన చెప్పలేదు, ఎవరు దర్శన వరం లేదు, ఎవరు కూడా దర్శనం, ఇవేమి పక్క పెట్టండి. మీ అంతటా మీరే చెట్టును చూసి తెలుసుకోగలరు, ప్రపంచంలో జరిగే యుద్ధాలను చూసి తెలుసుకోగలరు, వస్తున్న భూకంపాలను చూసి తెలుసుకోగలరు, ఆకాశంలో జరుగుతున్న వింతలను చూసి మీరు తెలుసుకోగలరు. యేసు రాబోతున్నాడు, త్వరగా వచ్చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అంత అవేర్నెస్తో ఉండాలి. మరలా చెప్తున్నాను ఈ మధ్యాహ్నం, ఐ రెస్పెక్ట్ విజన్స్, ఐ రెస్పెక్ట్ ప్రాఫెసీస్, ఐ వాంట్ దెమ్. నాకు కూడా కావాలి, నాకు కూడా దర్శనం కావాలి, నాకు కూడా కలవరం కావాలి అనుకోండి. కాసేపు అన్నీ దేవుడు చూపించేసేయాలి. 24 గంటల పొద్దుట 6 నుంచి 7 ఏం జరుగుతుంది, 7 నుంచి 8 ఏం జరుగుతుంది, ఆ గంటల ప్రకారం దేవుడు చూపించగలడు. అది అసాధ్యమైన పని కాదు. కానీ నేనంటాను, మరి నేను సిద్ధపడటానికి ఆ వరాలు కావాలా, సిద్ధపడటానికి ప్రవక్త నా దగ్గరికి రావాలా, సిద్ధపడటానికి వాళ్ళ మధ్యలో వచ్చి ఉరుములాగా ఒక మాట చెప్పిపోతారేమో, కానీ నీకు అర్థమయ్యేలాగా నీ కళ్ళకు కట్టినట్టుగా దేవుడు నీకు సూచనలు చూపిస్తాడు. నువ్వు తప్పించుకోలేవు. నాకెవరు చెప్పలేదయ్యా, ఎవరు ప్రవక్త రాలేదయ్యా, నాకు దర్శనమే లేదయ్యా, నాకు ఎవరు కాలు చూపించలేదయ్యా, అసలు ఈ మాట నాకు ఎవరు చెప్పలేదయ్యా, నన్ను వదిలేస్తే ఎలాగ యేసయ్యా అని నువ్వు అనకుండా ఉండాలంటే నీకు ప్రభు అంటాడు, నీ అంతటి నీకు తెలిసిపోతుంది, తెలుసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇవన్నీ నీకు తెలుసు, ఇదెందుకు తెలియదు నీకు? అవన్నీ తెలుసు నీకు, ఇదెందుకు తెలియదు? తూర్పుగా లేస్తావంటే కాసేపట్లో వర్షం వస్తుందంటావు, మరేదో జరుగుతుంటే కాసేపట్లో ఏదో జరుగుతుందంటావు. ఏదో పూర్వకాలం నుంచి ఉన్న నానుడి, ఆ నానుడి అనుకోండి. అలాగే నేను చెప్తున్నా, ఇవిగో ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఏం చేయాలి నువ్వు? నా దగ్గర జరగలేదా, నా పక్కింటూ జరగలేదు కదా, మా ఇండియాలో యుద్ధం లేదు కదా, మా ఆంధ్రాకి యుద్ధం లేదు కదా, ఇక్కడే భూకంపాలు లేవు కదా, బిక్కవల్లో భూకంపం లేదు కదా, బిక్కవల్లో నక్షత్రాలు రాలిపోలేదు కదా, ఏవో ఎక్కడో ఎవడు చూసి వచ్చాడు అనొద్దు. నేడు రేపు యేసయ్య రావచ్చు. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ అంతటి మీరే తెలుసుకుంటారు, తెలుసుకోవాలి. తెలుసుకుందరు కదా, తెలుసుకుంటారు కదా, తెలుసుకోవాలి కదా. అటువలే అలాగే మీరు నేను చెప్పిన పైన చెప్పాను చూసారా, తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులు అప్పచెప్తారు, ఆకాశంలో ఏదో జరుగుతుంది, భూమి మీద ఏదో జరుగుతుంది, యుద్ధాలు చాలా చెప్పాను కదా. అలాగనే అటువలే మీరు నేను చెప్పిన ఈ సంగతులు జరుగుట మీరు చూచినప్పుడు, విన్నప్పుడు దేవుని రాజ్యము సమీపమైపోయిందని తెలుసుకోండి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమంటే ట్రైన్ ఎక్కడానికి రైల్వే స్టేషన్కి వెళ్తాం, పావుగంట ముందు వెళ్తాము, 15 నిమిషాల ముందు వెళ్తాము. సమయం చూస్తే ట్రైన్ వచ్చే టైమే. టికెట్ కూడా తీసేసుకున్నాను. 2 చూస్తుంటాను నేను. టైం అయిపోయినా ఇంకా ఏమి రావట్లేదు. సిగ్నల్ ఇచ్చినట్టు కూడా మనకి ఎక్కడో మలుపుల్లో ఉంటాం కదా, తెలియదు. సడన్గా యువర్ అటెన్షన్ ప్లీజ్ అని వస్తుంది అనౌన్స్మెంట్. వెంటనే సూట్ కేసు గట్టిగా పట్టుకుంటాం. ఈ ట్రైను మరికొద్ది నిమిషాల్లో ప్లాట్ఫామ్ మీదకి రాబోతోంది. మరికొద్ది నిమిషాల్లో మనం ఎలా ఉంటాం చెప్పండి? టీ తాగొద్దాం పదండి అంటామా, షాపింగ్కి వెళ్ళొద్దాం పదండి అంటామా? చెప్పాలి త్వరగా. అనౌన్స్మెంట్ వచ్చాక, అనౌన్స్మెంట్ రాకముందు పర్లేదు అనుకుంటాం, కాస్త ఇక్కడే కదా స్టేషన్ పక్కనే, ఇక్కడే కదా స్టేషన్ పక్కనే, ఇక్కడే కదా స్టేషన్ పక్కనే. గంట కొడతాడు, ఎవరు అటెన్షన్ ప్లీజ్ అంటాడు, అనౌన్స్మెంట్ వినపడుద్ది, నీకేమో చెవుడేమో వినపడదు, నాకు వినపడదు, నేను చెప్తాలే పద, అలా రౌండ్ వేసి వద్దాం పద.
అని అనుకుంటాం. కానీ యువర్ అటెన్షన్ ప్లీజ్ మరికొద్ది నిమిషాల్లో అన్నాం అనుకోండి, సూట్ కేసు పెట్టుకుని బయటకు వెళ్ళమనండి ఎవరినన్నా, చూస్తుంటాం ఇప్పుడే వస్తాను షాపింగ్కి వెళ్ళమనండి ఎవరినైనా. నేను ఎందుకంటున్నాను ఇంకా అనౌన్స్మెంట్ రాలేదని అనుకోవద్దు. ఒకవేళ ఇవన్నీ మీ కళ్ళ ముందు జరిగిపోతున్నట్లు మీకు కనిపిస్తే మీరు సూట్ కేసు సర్దుకుని రెడీగా ఉండండి. యువర్ అటెన్షన్ ప్లీజ్ వచ్చేసింది, స్తోత్రం కలుగునుగాక. యువర్ అటెన్షన్ ప్లీజ్ వచ్చేసింది. తర్వాత నీ ఇష్టం నా ఇష్టం, షాపింగ్కి వెళ్దాము దేనికి వెళ్దాం అంటే ఆత్మీయంగా సిద్ధపడాలి. అది నేను అనేది. ఆధ్యాత్మికంగా సిద్ధపడాలి, మానసికంగా సిద్ధపడాలి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఇవన్నీ జరిగేవే కదండి. లోకంలో యుద్ధాలు ఎప్పటి నుంచి లేవండి, భూకంపాలు ఎప్పటి నుంచి లేవండి, సుడిగాలు తుఫాలు ఎప్పటి నుంచి లేవండి, నదులు సముద్రాల వాతావరణం ఎప్పుడు ఉంటుందండి. సైంటిస్టులు చెప్తున్నారు కదా, సైన్స్ టీచర్స్ 1వ తరగతి నుంచి చెప్తారు వాతావరణ మార్పుల గురించి. ఏంటి భయం పెడుతున్నారు, ఏంటి భయం, ఏంటో కథలు చెప్పేసి మమ్మల్ని ఇబ్బంది పెడతారంటే నేను అందుకే ముందు చెప్తున్నాను, యేసయ్య లేఖనాలకు విలువ ఇచ్చాడు, స్తోత్రం కలుగునుగాక. ఇది ఊరికే వాక్యం అనుకుంటే వాక్యమే, కానీ సిద్ధపడే వారికి ఊపిరి. ప్రైజ్ అలారా, హల్లెలూయా, దేవుని మనకి స్తోత్రం. నేను ఇలా సిద్ధపడాలి అని ఆత్రత కలిగిన వారికి ఇది చక్కటి సలహా ఇస్తుంది. ఇలా సిద్ధపడాలమ్మా, ఇలా రెడీ అవ్వాలమ్మా, ఇలా ప్లాట్ఫామ్ మీదకి రావాలి, ఇలాగే కంపార్ట్మెంట్ దగ్గర నిలబడాలి నువ్వు అని అన్ని సూచనలు ఈ వాక్యం చెప్పేస్తుంది. దీనిని ముసుగేసేసి జిప్పు తీయకుండా సంకలో పెట్టుకుని అంటుంటారు కదా పెంతెకోస్తు పాస్టర్ గారు. ఎంత చక్కగా మోసుకొస్తే ఏం ప్రయోజనం? తీయాలి, చదవాలి, ధ్యానించాలి, ఉపదేశం అందే చోటుకు నువ్వు వెళ్ళాలి, తప్పుడు బోధలకు నువ్వు దూరంగా ఉండాలి. ఎప్పుడు కూడా నీకు ఇస్తాడు, నువ్వు ఎలాగున్నా పర్వాలేదు, ఆపేయి, నువ్వు సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉన్నావా అనే బోధ ఎక్కడా? ఆర్ యు రెడీ? మా పాస్టర్ గారే రెడీ చేస్తారు మమ్మల్ని. మీటింగ్కి వెళ్ళాలంటే ఇంటింటికి వచ్చేసి చప్పట్లు కొట్టి, రాండమ్మా వ్యాన్ వచ్చింది, రాండమ్మా ఆటోలు వచ్చినాయి, త్వరగా వచ్చేయడమా, నేను ముందు వెళ్తాను. ఆ కార్యక్రమాలు కాదు. ఈయన వస్తేనట ఆటో ఇంకా రాలేదు, ఇదిగుదిగుదు వస్తున్నాను, చెప్పులు వేసుకున్నాను, కుదరదు, కనురెప్ప పాటల్లో వెళ్ళిపోతాం. స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. మనకు విడుదల సమీపించింది, స్తోత్రం కలుగునుగాక. మీ అంతటి మీరు తెలుసుకుంటారు. అలాగే మీరు ఈ సంగతులు జరుగుడు చూసినప్పుడు దేవుని రాజ్యము సాతాను రాజ్యం కాదు, లోక రాజ్యాలు కాదు, పార్టీల రాజ్యాలు కాదు, అమెరికా రాజ్యాలు కాదు, ఆస్ట్రేలియా రాజ్యాలు కాదు, ధనవంతుల రాజ్యాలు కాదు, భాగ్యవంతుల రాజ్యాలు కాదు, పేదోళ్ళ రాజ్యాలు కాదు, కమ్యూనిస్టుల రాజ్యాలు కాదు. దేవుని పరిపాలన వచ్చే సమయం ఆసన్నమైంది, స్తోత్రం కలుగునుగాక. అవన్నీ జరిగే వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పు. ఇవన్నీ జరుగుతాయి. జరిగిన తర్వాత మనిషి కుమారుడు వచ్చేస్తాడు. ఆ తరమునకు అంతం జరుగుతుంది. ఆకాశము భూమి గతించును కానీ నా మాటలు గతించమనలేదు. నా మాటలు, ఆ మాటల్లో అర్థం చూడండి, నా మాటలు గతించమని అక్కడ వదిలేదు. నా మాటలు ఏమాత్రము, అలాగే యేసు ఇలాగున నా మాటలు ఏమాత్రం అంటున్నాడంటే మీరు నేను ఆ మాటలకు ఎంత మన హృదయం ఇవ్వాలి, ఆ మాటలకు ఎంత వెయిట్ ఇవ్వాలి మనం, ఆ మాటలకు ఎంత హోదా ఇవ్వాలి మనం, ఆ మాటలకు ఎంత ధ్యానం ఉంచాలి మనం. ఆయన మాట మారడు, ఆయన మనసు మారదు, ఆయన ఇలాగా అలాగని ఒక పాట పాడి ప్రార్థన చేస్తే కాదు. ఏమాత్రం అన్నాడంటే హీఈస్ గివింగ్ సో మచ్ వెయిట్ ఆన్ హిజ్ వర్డ్ ఇట్ సెల్ఫ్. తను మాట్లాడే మాటకు తాను విలువిస్తూ ఇంకా హెచ్చరికగా చెప్పే మాటల మీద ఏమాత్రము అంటున్నాడు, నిశ్చయం అంటున్నాడు. ఇంకా నేను నిద్రపోతే ఎలాగా? ఏనుగొచ్చి తొక్కినా సరే లేవరట కొంతమంది లోకరీతిగా. ఎవరు చెప్పండి? లేవనోడు ఎవడైనా ఉంటాడా? చెప్పాలి. ఏనుగొచ్చి తొక్కినా లేవనోడు ఎక్కడ ఉంటాడు? ఒకవేళ ఎక్కడైనా ఉన్నాడంటే ఎవరై ఉంటారు? అమెరికా కూడా, ఇండియా కూడా చెప్పాలి. ఏ పహిల్వని చెప్పాలి త్వరగా. ఏనుగొచ్చి తొక్కినా సరే లేవకుండా నిద్రపోసేవాడు ఎవడు? చచ్చినోడు. అంతే కదండి. చచ్చినోడే లేవడు. కొంచెం మేలుకున్నా సరే కుయ్యో ముర్రో ఏదో అంటాడు ఖచ్చితంగా. స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఈ మాటలు నిన్ను నన్ను వెన్ను తట్టి లేపాలి. ఏ మాత్రం మరలా చెప్తున్నాను, నిశ్చయముగా ఇవి నెరవేరుతాయి. నిశ్చయముగా కమాన్, ఇవి జరిగినప్పుడు నేను వచ్చేస్తున్నా, మీరు గుర్తుపెట్టుకోండి. షికారులకు వెళ్తారో మీ ఇష్టం, అన్నీ జరిగిపోయాయి. కనుక ఆధ్యాత్మికంగా మిమ్మల్ని మీరు కట్టుకుంటూ, ఆత్మీయంగా మిమ్మల్ని మీరు బలపరుచుకుంటూ, మీ మట్టుకు మీరు కొన్ని సంగతులు తెలుసుకుంటూ, ఎవరో చెప్తే కానీ, ఎవరో వస్తే కానీ, ఎవరో పిలిస్తే కానీ, ఎవరో చేపట్టుకుంటే కానీ, కొంతమంది వృద్ధులైతే పోయి అనుకోవచ్చు చెయ్యి ఆడదు,
చూపు కనపడదు, నడిపిస్తే కానీ నడవలేము. కొంతమంది ఎవరో వస్తే కానీ రారు చర్చికి, ఎవరో వస్తే కానీ పాడరు పాట, ఎవరో వస్తే కానీ వాక్యం చదవరు, ఎవరో చేస్తే కానీ ప్రార్థన వాళ్ళు చేయరు, ఎవరో చేస్తే కానీ. ఈ మాట దానికి దీనికి లింక్ అనకండి. మీ అంతటి మీరే, నా అంతటి నేనే చేయగలిగిన ఉన్నాయి. నా బాప్తిజం నాది, నా రక్షణ నాది, నా జీతం నాది, నా బహుమానం నాది, నా కిరీటం నాది, బడా మంచి దాసుడు అనే పిలుపు నాది, నాకే. స్తోత్రం కలుగును గాక. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునామానికి స్తోత్రం. సో ఏం చేయాలయ్యా? 33వ వచనం చదువుదాం ఒకసారి. ఆకాశమును భూమియు గతించిపోతాయి. గతించిపోవచ్చు కాదు, ప్రతి అక్షరం మీద మీరు నేను మనసు పెట్టకపోతే మన తప్పుడు విశ్వాసం అయిపోతుంది, నాది తప్పుడు బోధ అయిపోతుంది. జరిగితే జరగవచ్చు, జరగకపోతే జరగకపోవచ్చు అని చెప్పి ఆ ఉయ్యాల మాటలు చెప్పాను అనుకోండి, ఉయ్యాల భూమి మీదే ఉండిపోతాం. యేసయ్య వస్తాడు, సంఘాన్ని తీసుకెళ్ళిపోతాడని నమ్ముతున్నాను నేను. ఆకాశము గతించిపోతుంది, భూమి గతించిపోతుంది, గతించును, కానీ నా మాటలు ఏ మాత్రము గతించవు, పోవు, నీ కళ్ళ ముందుంటూనే ఉంటాయి. స్తోత్రం కలుగునుగాక. సో ఏం చేయాలి? సో అందుచేత ఏం చేయాలి? 34 నుంచి 36 వరకు మనం కలిసి చదువుదాం. 34, 35, 36 వచనాలు. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక శరీర సంబంధమైన, లోక సంబంధమైన, భూ సంబంధమైన విచారములు, అంటే దుఃఖాలు మాత్రమే కాదు, బెంగలు, ఆలోచనలు, తపనలు, పరుగులు, ఉరుకులు, విచారముల వలనను మందముగా ఉన్నందున, సున్నితంగా కాదు, మందముగా ఉన్నందున, కఠినముగా ఉన్నందున ఆ దినము, ఆ మనుషుని రాక దినము, మీరు సిద్ధపడాల్సిన దినము అకస్మాత్తుగా, అది రౌండప్ చేసుకోండి మీరు కావాలంటే, నేను అండర్లైన్ చేసుకున్నాను, అకస్మాత్తుగా, సడన్గా, జస్ట్ మెరుపులాగా. ఈ అకస్మాత్తుగా అనే మాటకు నేను ఎంత వెయిట్ ఇస్తానంటే, అసలు దేవుని మాటలు అన్నిటికీ మనం వెయిట్ ఇవ్వాలి. ఏ మాత్రము అన్నాను చూసారా? నిశ్చయముగా మీతో చెప్తున్నాను అన్నావు చూసారా? అలాగే అకస్మాత్తుగా, స్తోత్రం కలుగునుగాక. ఇదిగో వచ్చే ఇదిగో వచ్చే కుదరదు. అకస్మాత్తుగా, స్తోత్రం కలుగునుగాక. దేవునామానికి స్తోత్రం. ఆ దినము అంటే ఇవి జరుగుతుండగా, జరిగే ముందు కావచ్చు, జరుగుతుండగా కావచ్చు, ఆయన రాకడ అకస్మాత్తుగా. ఇవి కూడా ఒకదాని తర్వాత ఒకటి అకస్మాత్తుగా స్టార్ట్ అయిపోతాయి బహుశా. ఆ దినము మీ మీదకి ఏమి వచ్చినట్లు, ఉరి వచ్చినట్లు రాకుండా, అంటే ఊరి అంటే ఏం చెప్పండి, ఉక్కిరి బిక్కిరి చేసేలాగా, ఊపిరి సలపనివ్వకుండా, అంటే కుప్ప కూలిపోయేలాగాను. ఊరంటే ఏం చెప్పండి, ఊపిరి సలపదు, అసలు ఆక్సిజన్ లోపలికి రాదన్నట్టుగా మనం కూలిపోతాం, కుప్ప కూలిపోతాం. ఉరి వచ్చినట్టు రాకుండా, ఇంకా తప్పించుకునే అవకాశం లేదు అన్నట్టుగా, అంతా అయిపోయింది, అయ్యో ఇది నా యొక్క నిర్లక్ష్యం వల్లే అనేది చివరి దశ. ఊరంటే చెప్పండి, ఇక తప్పించుకునేది ఏమీ లేదు, అయిపోయా నేను అన్నట్టుగా. అలాంటి స్థితి రాకుండా, అలాగున మీరు ఉండకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా. ఇలాంటి మాట పైన ఎక్కడ చూసాము? మీ అంతటి మీరు. 30 వచనం అంటలు చేసుకున్నారా? మీ అంతటి మీరు తెలుసుకోవాలి. ఇక్కడ మీ విషయమై మీరు జాగ్రత్త పడాలి. స్తోత్రం. మీ విషయమై మీరు ఏడవాలి, మీ విషయమై మీరు ప్రార్థన చేయాలి, మీ విషయమై మీరు వాక్యం చదవాలి, మీ విషయమై మీరు విశ్వాస పరిమాణాన్ని పెంచుకోవాలి, మీ విషయం మీరు యేసయ్య వెనకాల నడవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునామానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగానా? ఎలా ఉండాలి? జాగ్రత్తగా. ప్రమాదమా, నష్టమా, కష్టమా, అవమానమా, ఏదైతే ఏమైందండి, అందులో చాలా అర్థాలు ఉన్నాయి. కానీ జాగ్రత్త అంటే మెలకువ, అంటే అటెన్షన్. పోనీ కొంచెం సైరన్ మోగుతుందంట, 5 నిమిషాలు సైరన్ ఎలా మోగుతుందట, 5 నిమిషాలు ఎప్పుడైనా సరే మనం ఆయన పట్టుకోవచ్చట అనేది ఏమి లేదు. కనురెప్ప పాటులో
అకస్మాత్తుగా. స్తోత్రం కలుగును గాక. అకస్మాత్తుగా అనే మాట ప్రభు రాకడ గురించి చాలా చోట్ల వ్రాయబడి ఉంది. అకస్మాత్తుగా అనే మాట ఆ మీనింగ్ వచ్చే మరొక మాట చాలా సందర్భాల్లో ఆ దుర్దినం, ఆ యెహోవా దినం, ఆ ఘోరమైన ఆపద దినం, ఆ ఈడ్చే దినం, ఆ గుండెలు బాదుకునే దినం, ప్రభు మధ్యాకాశంలోకి వచ్చే దినం అకస్మాత్తుగా జరుగుతుంది, సడన్గా జరుగుతుంది. జాగ్రత్తగా ఉండండి. 35వ వచనం చదవండి. ఆ దినము భూమి యందంతటా నివసించు వారందరి మీదకి మళ్ళీ రిపీట్ అవుతుంది. ఏంటది? అకస్మాత్తుగా వచ్చిన అంటే ఈ దేశంలో వస్తుంది, ఆ దేశంలో రాదని లేదు. అదేదో ఆఫ్రికా ఖండంలో వస్తుంది, మనకు రాదని లేదు. ఒకే క్షణం, ఒకే సెకండ్లో తూర్పు నుంచి పడమర వరకు మెరుపు మెరిసినట్టుగా. స్తోత్రం కలుగునుగాక. ఒకే క్షణం కనురెప్పపాట్లు తూర్పు నుంచి పడమర వరకు మెరుపు మెరిసినట్టుగా దినం వస్తుంది. భూమి అంతటా నివసించే వారందరి మీదకి వస్తుంది. పైన చదువుకున్నాం కదా, అందరూ చూస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవుని మనకి స్తోత్రం. సో కాబట్టి 36వ వచనం, కాబట్టి మీరు, నీవు, నేను, మనము, మీరు జరుగుతున్నాయి, ఇంకా వీటి సంఖ్య పెరిగిపోతుంది. భూకంపాలు ప్రారంభం నుంచి వచ్చాయి. అయితే దైవజనులు చెప్పే విధానం ఏంటంటే ఇలాగే చెప్తారు. భూకంపాలు 20 సంవత్సరాల క్రితం వచ్చాయి, 100 సంవత్సరాల క్రితం వచ్చాయి, ఇప్పుడు వస్తున్నాయి. ఏంటి బెదురు, ఏంటి మాటలు చెప్పటం అని క్రైస్తవులు కూడా చప్పరించేస్తూ ఉంటారు. ఒక దైవజనులు అంటారు, ఒకప్పుడు భూకంపాలు 3 సంవత్సరాలకు, 5 సంవత్సరాలకు, 10 సంవత్సరాలకు ఎక్కడో ఒక చోట అక్కడంటమ్మా అనుకుంటే ఓహో అలాగా అనుకునేవారు. ఇప్పుడు ఇది చూడండి, తీయండి, గూగుల్ తీయండి, ఎక్కడ భూమి కంపించిందంటే ప్రతిరోజు ఉంటుంది ఎక్కడో చోట న్యూస్. అగ్నిపర్వతం ఎక్కడో చోటు ఉంటుంది, వరదలు ఎక్కడో చోటు ఉంటాయి, క్రొత్త వ్యాధులు ఎక్కడో చోటు ఉంటాయి. అంటే వాటి సంఖ్య పెరిగిపోయింది. ఎప్పుడో జరిగిందనేది ఒకప్పుడు. అవి నువ్వు నేను చాక్లెట్లా తీసుకుని పర్వాలేదని మూసుకెట్టుకుంటే సరిపోదు. ఇటు చూసినా భూకంపాలు, అటు చూసినా భూకంపాలు, ఇటు చూసినా యుద్ధవాతావరణం, అటు చూసినా కొత్త కొత్త రోగాలు, వ్యాధులే. అయిపోతున్నామని ఈ టీవీ వాడు, ఇంకేం లేదు చచ్చిపోతున్నామని ఆ టీవీ వాడు, వాడేది బతుకుంటామన్నట్టుగా భయపెట్టేస్తూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మీరు, చివరి మాట, మీరు జరగబోవు వీటి నెల్లటిని. ఎందుకు జరగబోతాయి? జరుగుతాయి లేదంటారు చెప్పండి. సంఘం జరుగుతాయి లేదా? అందరూ చెప్పట్లేదు. నిద్రపోతున్నారా? ఇంకా అనుమానంగా ఉందా? జరుగుతాయి. ఎందుకు జరుగుతాయి? పక్కన చెప్పాలి. ఎందుకు జరుగుతాయి? అన్ని చోట్ల జరుగుతున్నాయి కదండి. అది కాదు సమాధానం. ఎందుకు జరుగుతాయి? టైటిల్ మొదటి మాట ప్రారంభం చెప్పాను. ఎందుకు జరుగుతాయి? యేసు చెప్పాడు జరిగి తీరుతాయి. స్తోత్రం కలుగును గాక. యేసు అన్నాడు జరిగి తీరుతాయి. వాళ్ళు వీళ్ళు చెప్తే ఏమో ఆయన అలాగ ఆయన కనపడిందాడు దర్శనం, ఈయనకు వినబడిందాడు స్వరసం, ఆయనకేదో దేవుడు చూపించారట. కొంతమంది అలా లెక్క చేయకపోవచ్చు. ఆయన ఏదో ఏ మూడ్లో ఉన్నాడు, దేవుడు చూపించాడు అనుకుంటున్నాడు, దెయ్యం చూపించిందో. కొంతమంది విశ్వాసాలు ఎంత నీచ స్థితికి వెళ్ళిపోతారంటే దర్శనాలు కూడా వాక్యానుసారంగా వస్తుంటే అస్సలు సిద్ధపడరు. నిజం. పైగా ఆ దేవుడు చూపించాడు, దెయ్యం చూపించిందో అని చటాలు నన్నేస్తారు, లేదా ఇంకోలాగా చెప్పేస్తారు. నువ్వే, నువ్వు లేఖనాన్ని అనుసరిస్తూ సహవాసంగా కూడుతూ ఉపదేశపు బోధనలో ఉంటూ అధ్యయనం చేస్తూ నాకు దేవుడిచ్చిన జ్ఞానంతో నాకు అర్థమైనంత నేను అర్థం చేసుకోవాలి. నాకు ఆకలి ఎంత ఉందో అంతే తినగలను, మీకు ఆకలి ఎంత ఉందో అంతే మీరు తినగలరు. నేను తిన్నట్టే మీరు తినలేరు. దేవుడు తెలుసది. నాకున్నంత జ్ఞానం మీకు లేకపోవచ్చు, కానీ మీకు కూడా జ్ఞానం ఉంది, కొంచెం అవగాహన చేసుకునే ఆ పరిమాణం ఉంది. అంతైనా మీరు స్వీకరించాలి. స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మీరు జరగబోవచ్చున్న వీటినన్నిటినీ, వీటినన్నిటినీ, కొన్నిటిని కాదు అన్నిటినీ తప్పించుకోవాలి. అంటే జరుగుతాయి. స్తోత్రం కలుగునుగాక. జరుగుతాయి అంటే అపొస్తలుల కార్యాలు ఇంకా రాలేదు, యేసుప్రభు ఇంకా భూమి మీద ఉన్నాడు. అప్పుడు ఇంకా 2-3 అధ్యాయాల్లో సిలువెక్కుతాడు, చనిపోతాడు, సమాధి చేయబడతాడు, 3 దినాలు లేస్తాడు, 40 దినాలు అందరికి కనిపిస్తాడు, తర్వాత పరిశుద్ధాత్మను పంపిస్తానని అపొస్తలుల కార్యాల మొదటి అధ్యాయంలో చెప్పినట్టుగా ఆయన ఆహ్వానుడై వెళ్ళిపోతాడు. ఇంకా సంగతులు జరగలేదు కనుక యేసుప్రభు చెప్తున్నాడు, ఇవన్నీ నేను వెళ్ళిపోయాక జరుగుతాయి. స్తోత్రం కలుగునుగాక. కాబట్టి జరగబో వీటి నెలని తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట తప్పిస్తాడా తప్పించుకోవాలా? తప్పిస్తాడు, కరెక్టే.
తప్పించుకోవాలి కరెక్టే. అవునంటారా కాదంటారా? తప్పిస్తాడు కరెక్టే, తప్పించుకోవాలి కరెక్టే. అందుకే నేను అంటున్నాను, చివరికి విశ్వాసులు ఒక్కొక్కసారి ఏ స్థాయికి వచ్చేస్తారంటే, ఇంకా కాలుని నాడించను, చెయ్యిని నాడించను, ఏమండి అసలు పెదాలు కదపను, పళ్ళు కూడా ఆడించను, కానీ నేను ముద్దు నోట్లో పెడితే అది అరిగిపోవాలి. అసలు తినకుండానే ఆకలి లేకుండా చేసేయాలి. వంట వండుకోవాల్సిన పని లేదు, బియ్యం వేరుకోవాల్సిన పని లేదు, ఉడికింది లేదు చూసుకోవాల్సిన పని లేదు, ఉప్పు తక్కువైంది కారం ఎక్కువైంది పని లేదు, ఏం పని లేదు. ఆకలి లేకుండా చేస్తే ఎంత బాగుంటుంది చెప్పండి దేవుడు. హలో, పెద్దోడికేమో ఆ కూర ఇష్టం, రెండోవాడికి ఈ కూర ఇష్టం, ఈ కోడలకేమో ఇది ఇష్టం, మా కోడలకేమో అది ఇష్టం. మా ఆయన గారు అంటే ఎన్ని ఇష్టాలు! ఎవడు చేస్తాడు ఇవన్నీ? ఏమన్నా హోటలా, ఏమన్నా ఇల్లా? ఒకవేళ నాకు ఆ ప్రార్థనా శక్తి ఉంటే ఏసీని వెడగమ్మా, ఏం కావాలకి ఇచ్చేస్తాను, ఎదురుగా వచ్చాడు బాబు మా అందరికీ ఆకలి లేకుండా చేసేయి. ఇంకా సంక్షేమ పథకాలు బియ్యం అవసరం లేదు, రూపాయి కిలో బియ్యం లేదు, అది లేదు ఇది లేదు, ఏమీ లేదు, శుభ్రంగా తిని పడుకుంటాం అంతే. అది తినటం లేదు, విని పడుకుంటాం అంతే. కొన్ని సిస్టమ్స్ని దేవుడు ఇంకా లైన్లో పెట్టాడు, దీనికి అవి కావాలి. స్తోత్రం కలుగునుగాక. వింత వింత ఆశలు అడగకూడదు, ఏసైని పిచ్చి పిచ్చి కోరికలు అడగకూడదు. వచనాలన్నీ ఆధారమై ఉండాలి. ఏమడుగునే ఇస్తానని ఆకలి లేకుండా చేసే అనొచ్చుగా. ఏమడుగునే చేస్తానని ఆకలి లేకుండా చేసేస్తే ఇంకే ఉంది. అమ్మ అన్న ఆకలి అవుతుంది, అన్నం పెట్టాలి, గొడవ లేదు, అమ్మ కోప్పడాల్సిన పని లేదు. ఈ కూర ఉండేవేంటి అని అనాల్సిన పని లేదు. ఇలాగుంది ఏంటి అని పని లేదు. అసలు ఆకలే లేదు మా ఇంట్లో, దేవుడు కార్యం చేశాడమ్మా. స్తోత్రం కలుగునుగాక. ఇజ్రాయేల్ దాహం వేయకూడదు కదా, ఎర్ర సముద్రం తెరిచాడు, ఉప్పు నీళ్ళు దాక్కుండా చేశాడు. వాళ్ళకి దాహమైంది, మారానుభవం వచ్చింది, వాళ్ళకి ఏదో అయింది, అదేదో చేశాడు, ఆకలి అయింది, అదేదో దింపాడు. ఏంటండి బాబు ఇవన్నీ కూడా? ఆ యెహోవా దేవుడు వాళ్ళ కడుపులు కట్టేస్తే ఏమైపోను? ఆ రోజే ఐగుప్తు వాళ్ళ కడుపులు కట్టేస్తే ఏమైపోను? మారానుభవం లేదు, బండ్లోంచి నీళ్ళు లేవు, ఈ పూరేళ్ళు లేవు, మన్నా లేదు, ఈ కథ లేదు, ఈ బైబిల్ లేదు, మనకి బ్రతికే లేదు. ఒక సిస్టమ్ని దేవుడు న్యాచురల్గా పంపిస్తాడు. ఆ న్యాచురల్ సిస్టమ్ ప్రకారం మన జాగ్రత్తలు మనం తీసుకుంటూ యేసయ్య అతి జాగ్రత్త చేతుల్లో మనం ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. దేవునామానికి స్తోత్రం. కాబట్టి మీరు జరగబో వీటినెల్లటిని తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారు అవ్వాలి. శక్తి ఇక్కడ మాట వచ్చింది. మీ మట్టుకు మీరు, మీ అంతటి మీరు, చూడండి ఎంత చక్కటి మాటో, మీ అంతటి మీరు, మీ మట్టుకు మీరు అకస్మాత్తుగా జాగ్రత్తగా ఊరి వచ్చినట్టు. ఎందుకు ఇలాగ మమ్మల్ని టెన్షన్ పెట్టేస్తామంటే, ఎవరికి వారే మనుష్య కుమారుని ఎదుట నిలవబడాలి. నిలవబడటానికి ఏం కావాలి? శక్తి కావాలి. శక్తి కావాలంటే ఏం చేయాలి? పడుకోవాలి కాదు, ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకుగా ఉండాలి అని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 3 ప్రసంగికులు వస్తారు, 3 ప్రసంగాలు అయిన తర్వాత వెళ్ళిపోతాం. ఇంటి దగ్గర ప్రార్థన ఉండదు, ఇక్కడ ప్రార్థన. అసలు ప్రార్థన ఇక్కడే కాదండి, ఎక్కడైనా సరే ప్రార్థన అంటే అటెండెన్స్ తక్కువట, ప్రసంగం అంటే అటెండెన్స్ ఎక్కువట. తెలుసు కదా మీకు, చాలామంది దైవజనులు చెప్తారు. మర్మములు చెప్పే మహాదైవజనుడు, కదిలే బైబిల్ వచ్చేస్తున్నాడు ఆయన. ఆయన చెప్పినట్టు వాక్యం ఎవరు చెప్పలేరు, అలా వింటుంటే ఎక్కడికో తీసుకెళ్ళిపోతాడు ఆయన. కావాలి, ప్రసంగాలు కావాలి, వాక్యాలు కావాలి, మర్మాలు కావాలి, అభిషేకం కావాలి. వినటం వల్ల విశ్వాసం వస్తుంది. కానీ ప్రభు ఈ వాక్యం ఇంత విన్నా మీకు ఊపిరి ప్రార్థన గాక మరొకటి లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు వినే ఉంటారు, పుస్తకంలో చదివే ఉంటారు. బిల్లీ గ్రాహం గారినో మరొకరినో కొంతమంది దైవజనుడు అడిగారట, మీరు ఇంతగా విరివిగా వాడబట్టడానికి గల కారణం ఏంటి? మీ సభలకు ఇన్ని లక్షల మంది మైదాలకు వచ్చేసి ప్రభు కావాలంటూ ఏడుస్తూ రావడం గల కారణం ఏంటి? వాట్ ఈస్ ద రీజన్? అభిషేకం అవన్నీ ఉంచండి, మాకు ఏమన్నా కొంచెం సూత్రాలు చెప్తారంటే, 7 సూత్రాలు ఉన్నాయి అన్నారేమో. అవునండి చెప్పండి సార్. 1 రాసుకోండి. ఫస్ట్ ప్రార్థన. నెంబర్ 2 ప్రార్థన. 3 సూత్రం చెప్పండి, ప్రార్థన. 4 పాయింట్ చెప్పండి సార్, ప్రార్థన. 5 పాయింట్ చెప్పండి, ప్రార్థన. ఇదేంట్రా బాబు, సూత్రాలు చెప్పమని నోట్స్ తీసుకుంటే ప్రార్థన అంటాడు. పోనీ 6 పాయింట్లోనే ఏమైనా చెప్తారంటే ప్రార్థన. చివరి పాయింట్ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి, ప్రార్థన. ఇదే సక్సెస్. ఆయన మాట కాదు. ఈరోజు ఆధ్యాత్మికంగా నువ్వు నేను ఇది వింటూ, ఇది తింటూ, జీర్ణం చేసుకుంటూ ఆయన పోలి ఆయన రాకడ కోసం నిలబడాలంటే మీ అంతటి మీరు, నా అంతటి నేను, నీ అంతటి నువ్వు, నా అంతటి నేను,
ప్రార్థన. చివరికి తేలింది ఏంటంటే 36లో చివరికి తేలింది ఏంటంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ మెలకువగా ఉండు చిట్టి తల్లి, స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన చేస్తూ మెలకువగా ఉండు చిట్టి తమ్ముడు.